మార్క్ సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 3 వర్స్ నెంబర్ 7. యేసు తన శిష్యులతో కూడా సముద్రమునొద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప సమూహము ఆయనను వెంబడించెను. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనుల యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదూమయ నుండి, యొర్దాను అవతల నుండి, తీరు సూదను అనడి పట్టణ ప్రాంతముల నుండి ఆయన యొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి. జనులు గుంపు కూడగా చూచి వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్న దోణి ఒకటి తనకు సిద్ధపరిచి ఉంచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పాను. ఆయన అనేకులను స్వస్థపరిచెను గనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలెనని ఆయన మీద పడుచుండిరి. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, నీవు దేవుని కుమారుడవని చెప్పుచు కేకలు వేసిరి. తను ప్రసిద్ధి చేయవదని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. చాలు, థ్యాంక్ యూ. స్టోరీ చెప్తాను, దయచేసి వినండి. యేసుక్రీస్తు వారు గొప్ప సమూహముతో మరి దేవుని పరిచర్య చేసే ఆ టైంలో అక్కడ చాలామంది ఉన్నారు, చాలామందితో పాటు శిష్యులు కూడా ఉన్నారు. అక్కడ శిష్యులుగా ఇంకా ఏర్పరచబడలేదు, కానీ అక్కడ ఆయన శిష్యులతో పాటు 1,000 మంది జనాభా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ప్రార్థిస్తే రోగము వెళ్ళిపోతుందని తెలుసు. ఆయన చూస్తే దురాత్మ శక్తులు కూడా వణికిపోతాయి, వెళ్ళిపోతాయి అనేది కూడా తెలుసు. అలా ప్రజలందరికీ తెలిసి రకరకాల ప్రదేశాల నుండి వస్తున్నారంట. ఆ వచనం చదువుదాం. ఐ థింక్ ఇట్స్ వర్డ్స్ నెంబర్ 8. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదూమయ నుండి, యొర్దాను అవతల నుండి, తీరు సూదోను అనేది పట్టణ ప్రాంతముల నుండి ఆయన యొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి. రకరకాల దేశంలో నుండి, రకరకాల రాష్ట్రంలో నుండి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ప్రజలు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే ఆ ప్రజలకున్న కష్టం, రోగము, ఆ ప్రజలకున్న దురాత్మ శక్తులు ఏవైతున్నాయో అవన్నీ వెళ్ళిపోతున్నాయని తెలుసుకొని వచ్చారు. తప్పకుండా అక్కడికి రాలేదు. ఎలా వచ్చారు? దే నో బిఫోర్ దే కమ్ టు దట్ ప్లేస్. ఆ స్థలము రాకమునిపే అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఉంటాడని తెలిసి యేసుక్రీస్తు ప్రభుని కలిస్తే అనేక రోగాలు వెళ్ళిపోతాయి, అనేకమైన దురాత్మ శక్తులు వెళ్ళిపోతాయని తెలిసి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అలా వచ్చిన తర్వాత అక్కడ జరిగిన సంఘటన చూద్దాం. నెక్స్ట్ వర్స్ చదవండి. జనులు గుంపు కూడగా చూచి వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్న దోణి ఒకటి తనకు సిద్ధపరిచి ఉంచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పాను. జనులు గుంపు కూడగా చూచి వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్న దోణి ఒకటి తనకు సిద్ధపరిచి ఉంచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పాను. నెక్స్ట్, ఆయన అనేకులను స్వస్థపరిచెను గనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలెనని ఆయన మీద పడుచుండిరి. అక్కడ ఉన్న ప్రజలందరినీ ఏం చేస్తున్నాడు? స్వస్థపరుస్తున్నాడు. స్వస్థపరిచే ప్రాసెస్లో ఒక్కొక్క మీద ఉంది, నా వ్యాధి ఉందని చెప్తున్నారా? యేసుప్రభు చేతి వేస్తే వాళ్ళకున్న రోగం వెళ్ళిపోతుంది. ఎట్లా డైరెక్షన్ వస్తుంది అక్కడ. ఇప్పుడు మనం సంఘంలో కావచ్చు, మన ఫెయిత్ ఎలా ఉంటుందంటే దైవజనుడికి మన బాధ చెప్పుకుంటే అది పోతుంది ప్రార్థిస్తే అనే ఆలోచన ఉంది. అక్కడ అన్ని వేల మంది ఉన్నారండి. అన్ని వేల మంది వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ప్రార్థన చేయించుకుంటున్నారా? చెప్పండి. ఒక్కొక్కరు వచ్చి నా కిడ్నీ పెయిన్ ఉంది, నాకు హార్ట్ పెయిన్ ఉంది, నాకు హెడేక్ ఉంది, ప్రార్థన చేయండి అని అనుకుంటున్నారా? లేదు. వాళ్ళంతా ఎక్కువ మంది ఉన్నారు కనుక ఫెయిత్ అనేది ఎక్కువగా ఉంది. విశ్వాసము ఎక్కువగా ఏ బేస్ ఉంది అని అంటే ది అమౌంట్ ఆఫ్ ద పీపుల్. అక్కడ ఎక్కువ ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలు కూడా దేవుణ్ణి స్తుతించే వాళ్ళుగా, దేవుణ్ణి నమ్మే వాళ్ళుగా, యేసుక్రీస్తు ప్రభుని బిలీవ్ చేసేవారిగా వాళ్ళు ఉన్నారు కనుకనే ఆ బిలీవ్ సిస్టమ్ని బట్టి అక్కడున్న ప్రజలు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి అద్భుతాలు పొందుకోవాలని, స్వస్థతలను పొందుకోవాలని, విడుదల పొందుకోవాలని చూస్తున్నారు. అక్కడ బాగా వినండి. అందరూ కూడా వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారా? చెప్పుకోవట్లేదా? చెప్పుకోవట్లేదు. ఇంకా అక్కడ వచనంలో ఏముంది? మీద పడిపోతున్నారంటే యేసుక్రీస్తు ప్రభు మీద పడిపోతున్నారంట. జనం ఎక్కువ అయిపోవడం వల్ల యేసుక్రీస్తు ప్రభు మీద పడిపోతున్నారంట. అయినా కూడా వాళ్ళకు అద్భుతం జరుగుతుందా? లేదా? జరుగుతుంది. స్టిల్ హీలింగ్స్ వాస్ టేకింగ్ ప్లేస్.
స్టిల్ డెలివరెన్సెస్ వాస్ టేకింగ్ ప్లేస్. అక్కడ వాళ్ళు వచ్చి వాళ్ళ బాధ చెప్పుకోవట్లేదు, నాకు ఈ అనారోగ్యం ఉంది, నాకు ఈ రోగం ఉంది, నాకు ఈ వ్యాధి ఉంది అనేది అక్కడ వాళ్ళు చెప్పుకోకపోయినా వాళ్ళంతా కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధిలోనికి రావడం వల్ల వాళ్ళకి ఏం జరుగుతుంది? స్వస్థతలను విడుదల జరుగుతుంది. హల్లెలూయా. సో ఇప్పుడు మీరందరూ సన్నిధిలోనికి వచ్చారు. రైట్ నౌ ద వర్డ్ దట్ ఐఎమ్ స్పీకింగ్ రైట్ నౌ, ఇప్పుడు వాక్యం చెప్తున్న ప్రాసెస్లోనే మీరు శ్రద్ధగా విశ్వాసంతో వింటే నా ప్రార్థన మీకు అవసరం లేదు. నేను చెప్తున్న మాట అది మిమ్మల్ని స్వస్థపరుస్తుంది రైట్ నౌ. ఇప్పుడు మీకున్న ప్రతి అవయము కొన్నిసార్లు డిస్టర్బెన్సెస్ కావచ్చు. మీకున్న కిడ్నీస్, హార్ట్, రకరకాల అవయాలు ఏవైతున్నాయో మీ శరీరంలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వచ్చు, కొన్ని నొప్పి పుట్టవచ్చు, బాధ పుట్టవచ్చు. ప్రార్థన చేయించుకున్నప్పుడే అద్భుతం అవుతుంది అనే ఫెయిత్ ఉంది కనుకనే ఆ స్టేజ్లోకి వస్తున్నారు. కానీ అక్కడ ఉన్న ప్రజలంతా ప్రార్థన చేయించుకునే ముందు రిక్వెస్ట్ చేస్తున్నారా? ఏదైనా ప్రార్థన అంశాన్ని అక్కడ ఎత్తి పట్టుకున్నారా? లేదు. మనుషులు అనుకున్నారు యేసు ప్రభు సన్నిధిలోనికి వచ్చారు. యేసు ప్రభు సన్నిధిలోనికి రాగానే వాళ్ళకు మిరకిల్స్ జరుగుతున్నాయంట. బికాస్ ద లార్డ్, ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్, ఆయన సన్నిధిలోనికి వచ్చారు కాబట్టి అద్భుతాలు జరుగుతున్నాయంట. మరి మీరే సన్నిధిలోనికి వచ్చారు? ఆయన సన్నిధిలోనికి వచ్చారా లేదా? మిరకిల్స్ అనేటివి ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ప్రీచ్, వాక్యము ప్రకటించబడుతుండగానే ఎక్కువ అద్భుతాలు జరుగుతాయంట. ప్రార్థన చేయడం కన్నా ఎక్కువగా అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయి? వాక్యం ప్రీచ్ అవుతున్న ప్రాసెస్లో. హల్లెలూయా. సో బట్ ప్రజలు వాక్యం వినే ఆ మూడ్, ఆ ఒక మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, చెప్తున్నారు కదా మేము విందాము అనే ఆలోచన మాత్రమే ఉంటుంది. దే హ్యావ్ నాట్ కెపాసిటీ టు రిసీవ్ ద పవర్ దట్ వాస్ ప్రీచ్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యము మీకు ఎప్పుడైతే మీ దగ్గరకు వస్తుందో నా నోటి నుండి, ఆ వాక్యము స్వస్థత, విడుదల, శక్తి, మహిమ, ఘనత, జ్ఞానం అన్నీ మోసుకొని మీలోకి వస్తాయంట. కానీ మీరు పొందుకుంటుంది వాక్యం మాత్రమే. దాంట్లో ఉన్న శక్తి కాదు, దాంట్లో ఉన్న బలము కాదు, దాంట్లో ఉన్న మహిమ కాదు. జస్ట్ యు ఆర్ రిసీవింగ్ ద వర్డ్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ద గ్లోరీ అండ్ ద పవర్. సో అక్కడ వాళ్ళేమో సన్నిధిలోనికి రాగానే అద్భుతాలు అనుభవిస్తున్నారంట. అలాగని వాళ్ళు క్రైస్తవులా? అలాగని ఇంతకు ముందుకు వాళ్ళు యేసుక్రీస్తు వాక్యాన్ని విన్నవాళ్ళా? లేదు. దే ఓన్లీ నీడ్ హీలింగ్స్, దే ఓన్లీ నీడ్ ద డెలివరెన్స్. కాబట్టి అదే ఫెయిత్తో యేసు ప్రభు ప్రజెన్స్లోకి రాగానే వాళ్ళకి అద్భుతాలు జరుగుతున్నాయి. జరుగుతున్న ప్రాసెస్లో యేసుక్రీస్తు ప్రభు ఒకటి గమనించాం. అదేంటో చూద్దాం. నెక్స్ట్ వర్డ్స్ 9వ వచనం. ఆయన అనేకులను స్వస్థపరచను గనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలెనని ఆయన మీద పడుచుండిరి. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడవని చెప్పుచు కేకలు వేసిరి. తను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించి, ఏం చేయవద్దని? పబ్లిసిటీ చేయకండి అని అన్నాడు. ఫేమ్ అంటే కీర్తి. నీ నామం దేశమంతా తెలవాలి అంటే యేసుక్రీస్తు ప్రభులాగా అద్భుతాలు చేయాలి. లేదా ఒక కలెక్టర్ జాబ్ తెచ్చుకోవాలి. కలెక్టర్ జాబ్ తెచ్చుకున్నా వాడు మంచైనా చెడైనా అందరికి తెలిసేటట్టు చేసేంత వరకు వాడు ప్రజలకు తెలియడు. అర్థమవుతుంది కదా అందరికీ? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ప్రసిద్ధి అనగా పబ్లిక్లో వెళ్ళిపోతున్నాడు, పబ్లిసిటీ అవుతున్నాడు. అరే పలానా యేసయ్య అద్భుతాలు చేస్తాడంట, పలానా యేసయ్య ఆయన ప్రార్థిస్తే రోగాన్ని స్వస్థపరుస్తాడంట, పలానా యేసయ్య ఆయనని చూస్తే దురాత్మ శక్తులు వణికిపోతున్నాయంట అనే ఆ ఒక విషయం ఏదైతే ఉందో అక్కడ ప్రజలంతా కూడా ఇంకా వాళ్ళ మైండ్లు ఎలా తయారయ్యంటే, మా ఊర్లోకి వెళ్ళి మేము చెప్తాం, మా దేశంలోకి వెళ్ళి మేము చెప్తాం. ఎందుకంటే వచ్చిన వారు ఒక ఊరు వాళ్ళకి మాత్రమే కాదు, వచ్చిన వారు రకరకాల దేశం నుండి, రకరకాల రాష్ట్రాల నుండి వచ్చిన వారు కనుక వాళ్ళకు ఏ అద్భుతము జరిగినా మళ్ళీ తిరిగి ఏం చేస్తారు? అక్కడికి వెళ్ళి నాకు ఇలా జరిగింది అనేది చెప్తారు. అండ్ ఆల్సో ఇక్కడ యేసుక్రీస్తు నాకు తాకగానే నాకు అద్భుతం జరిగిందని వాళ్ళు అరుస్తున్నారంట. అరవడం వల్ల పబ్లిక్ అయిపోతుంది, అది పబ్లిసిటీ అయిపోతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అక్కడి నుండి వెంటనే ఏం చేశాడో చూద్దాం. నెక్స్ట్ లెవెల్ ఎక్కడికి ఎక్కాడో చూద్దాం. ఆయన కొండెక్కి ఎక్కడికి వెళ్ళాడు అంటే ఫస్ట్ గ్రౌండ్ మీద ఉన్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, స్వస్థతలు జరుగుతున్నాయి, దురాత్మ, అంధకార, చీకటి శక్తులు వెళ్ళిపోతున్నాయి. బాగా విన, ఎప్పుడైతే ఇవి జరుగుతున్నాయో అక్కడ ప్రసిద్ధి అనగా పబ్లిక్ సిటీ అనేది అక్కడ యేసుక్రీస్తు నామానికి కలుగుతుంది.
అది ఆయనకి ఇష్టమా? ఇష్టం లేదు. హల్లెలూయా. ఒక చిన్న విషయం అండి, దేశం వరకెందుకు, రాష్ట్రం వరకెందుకు, ఒక చిన్న మంచి పని మీరు చేశారనుకోండి, ఎవరికైనా తెలియకుండా మీరు మంచి పని చేస్తారా? నిజం చెప్పండి. 10 మందికి తెలిసేటట్టే మీరు మంచి పని చేస్తారు. ఒకవేళ ఎవ్వరికి తెలియొద్దు అని అంటే అక్కడ ఎలా మంచి పని చేస్తారంటే స్వార్థంతో చేస్తారు. ఒకవేళ మంచి పని చేస్తున్నారంటే అది 10 మందికి తెలిసేలాగా చేస్తారా లేదా? 10 మందికి తెలిసేలా చేస్తారు. దాన్ని ఏమంటారంటే మన కీర్తి, మన ప్రసిద్ధి, లేకపోతే మన ఘనత 10 మందికి తెలియాలా అంటే నువ్వు చేసే పని ఏదైతే ఉందో 10 మందికి తెలియాలి, తెలిసే విధంగానే చేస్తాము అనే విధంగా మనం అందరం అలానే ఉన్నామంట. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, నీ అంతటా నువ్వు ఘనత తెచ్చుకోవాలని ఆశ ఉంటే నీ ఘనత వస్తుంది. దేవుడే ఘనత ఇవ్వాలి అనుకున్నా కానీ దేవుడిచ్చే ఘనత నువ్వు పొందుకుంటే నువ్వు ఘనపరచుకోవాల్సిన విషయాలలో సైలెంట్గా ఉండాలి. అంటే నువ్వు కష్టపడి ప్రతిదీ సాధిస్తే ప్రజలు నిన్ను ఘనపరుస్తారు. బాగా వినండి. సో అది కావాలా, లేకపోతే దేవుడు మిమ్మల్ని ఘనపరిచే విధానం కావాలా అనే చాయిస్ ఎవరికి ఇచ్చింది? దేవుడు మీకే ఇచ్చేసాడు. నువ్వు చేసే మంచి పని, లేకపోతే నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే ఉపవాసం, మీరు చేసే వాక్యం ధ్యానించటం ఏదైతే ఉందో అది 10 మందికి తెలియాలి అని ఎప్పుడైతే అనుకుంటావో దేవుడు ఇచ్చే ఘనత ఏమైపోతుంది, దాంట్లో కోల్పోయే అవకాశాలు ఉన్నాయంటే. ఇఫ్ గాడ్ గివ్స్ యూ హానర్ యూ విల్ ల్యాక్ ద ఫేమ్ ఇన్ ద వరల్డ్. కొన్నిసార్లు అలా జరుగుతుంది స్టార్టింగ్ స్టేజ్లో. ఇప్పుడు ఉదాహరణకి మనం ఫేమ్ కావాలంటే ఎంతసేపు అండి, షార్ట్ 1 month and 2 monthsలో మన పేరు ప్రసిద్ధి చెందడానికి కొన్ని వీడియోస్ చేయడమో, కొన్ని అద్భుతాలు చేయడమో, ఓన్లీ మిరాకిల్స్ చేయడమో, ప్రొఫెటికల్ మిరాకిల్ చేయడమో అది పెద్ద విశేషం కాదు మనకి. అని దేనికోసం వేచి చూస్తున్నాం? ఆయన మనల్ని ఘనపరిచే వరకు వెయిట్ చేద్దాం. ఆయన మనలను మహిమపరిచేంత వరకు వెయిట్ చేద్దాం. దేవుడు మిమ్మల్ని ఘనపరిస్తే మిమ్మల్ని ఘనహీనుడిగా చేసేవాడు ఈ భూమి మీద పుట్టాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ గాడ్ డస్ సంథింగ్ నో వన్ కెన్ డూ నథింగ్. హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? అందరికి వాక్యం అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు చేయడం ఆపేసిండంట. అక్కడ స్వస్థతలు చేయడం ఆపేశాడు, దురాత్మలను వెళ్ళగొట్టడం ఆపేశాడు. ఎందుకు ఆపేసి కొండ మీదకి ఎక్కాడు? యేసు ప్రభు నామం ఏమైపోతుంది? ప్రజలలో ప్రసిద్ధి అయిపోతున్నదంట. అరే యేసయ్య గొప్పోడు, యేసయ్య గొప్పోడు, యేసయ్య గొప్పోడు. ఆయన టైం రాలేదు. యేసయ్య గొప్పోడు, యేసయ్య గొప్పోడు, యేసయ్య అంటే ఒక మంచి పని చేసిన తర్వాత 1000 మంది నిన్ను స్తుతిస్తే నీ మనసు తృప్తి ఉంటుందా, బాధపడుతుందా? చెప్పండి గట్టిగా. తృప్తి ఉంటుంది. హల్లెలూయా. బట్ యేసుక్రీస్తు అక్కడ ఏం చేస్తున్నాడు? అందరూ స్తుతిస్తున్నప్పుడు, అందరు యేసుక్రీస్తుని ఘనపరుస్తున్నప్పుడు అక్కడనే ఉన్నాడా? కొండెక్కడ? నువ్వు అక్కడనే ఉంటావు. అందరు మిమ్మల్ని ఘనపరుస్తున్నప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు? నీ స్థానం ఘనపరచబడిన స్థలంలోనే ఉంటావండి. హల్లెలూయా. లోక సూక్తులు అంటారు కొన్ని, ఎక్కడ నీకు ఘనత లేదో అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అంటారు. ఎంతమంది విన్నారు? ఎక్కడ ఏ స్థలములో నీకు వాల్యూ లేదో అక్కడి నుండి నువ్వు, నేను మళ్ళీ చెప్తున్నా, ఎక్కడైతే నీకు విలువ లేదో అక్కడి నుండి నువ్వు వెళ్ళిపోవాలి. నేను చెప్పలేదు, వాక్యం చెప్పట్లేదు. ఎవరు చెప్పినారు ఇది? ఎవరు చెప్పినారు? వాట్సాప్ స్టేటస్ చెప్తా, లోకం చెప్తారు. ఏమని? నీకు ఎక్కడ విలువ లేదో అక్కడి నుండి నువ్వు వెళ్ళిపో. ఎంతమంది వెళ్ళిపోయినారు అట్లా మీ లైఫ్, పాస్ట్ లైఫ్లో? విలువ లేదు అని అంటే ఒకరు పిలిచినట్టే పిలుస్తారు కానీ నిన్ను పట్టించుకోరు. ఒకరు మీ స్నేహం ఉండొచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీ వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే మీ కొలీగ్స్ ఉండొచ్చు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేకపోతే వాళ్ళతో మాట్లాడే విధానంలో మనం ఏదైనా తప్పు చేసినా మంచి చేసినా మనం హెచ్చించబడినా కానీ కొన్నిసార్లు మనం విలువ లేకుండా అయిపోతూ ఉంటాం. అప్పుడు మనకు అక్కడ ఉండాలనిపిస్తుందా, ఉండొద్దు అనిపిస్తుందా? అప్పుడు మనం అందరం ఏం చేస్తాం? హల్లెలూయా. ఎంతమంది ఇది చేస్తున్నారు మీ లైఫ్? నేను చెప్పి నీ విషయం ఎంతమంది నిజంగా మీ లైఫ్లో ఇది చేస్తున్నారు? అందరు అట్లనే చేస్తున్నారా? విలువ లేని స్థలములో ఉన్నారా? బయటికి వస్తున్నారా?
చెప్పండి. విలువ లేని స్థలములో మీరు అక్కడనే ఉన్నారా, బయటికి వస్తున్నారా? యేసుక్రీస్తు ప్రభు ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు పరిచర్యలు సర్దికేలు లేకపోతే వాళ్ళ సొంత వాళ్ళు ఆయనకి విలువనిచ్చారా? ఇవ్వలేదు. మరి అక్కడి నుంచి తప్పించుకొని పోయాడా? ఎక్కడి నుండి తప్పించుకొని పోతున్నాడు? విలువ ఇచ్చే దాంట్లో నుంచి తప్పించుకుపోతున్నాడా, విలువ లేని దాంట్లో నుంచా? అందరం గట్టిగా వాళ్ళు విలువ ఎక్కడైతే వాళ్ళు ఇస్తున్నారో అక్కడి నుండి తప్పించుకొని పోతున్నాడు. మనము రివర్స్ ఉంటాం. మనం ఎక్కడ తప్పించుకొని పోతాం? విలువ ఇవ్వలేని స్థలములో మనము అక్కడి నుండి వెళ్ళిపోవాలని ఆశ మనకు వచ్చేస్తాం. బట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అక్కడ యేసుక్రీస్తు ప్రభు సాక్షాత్తుగా ఆయనకు విలువ ఇస్తున్నా, ఆయనని ఘనపరుస్తున్నా, లేకపోతే ఆయనను మహిమపరుస్తున్నా, నాకు అది వద్దు అని ఎక్కడికి వెళ్తున్నాడు? కొండ మీదకి వెళ్తున్నాడంట. ఆ వచనం చదవండి. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. ఆయన మైండ్ సెట్, ఆయన డెవలప్ స్టాటస్ ఎలా ఉందో చూద్దాం. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా, వెయిట్, కొండెక్కి ఎవరిని పిలిచారంట? అంటే అక్కడ ఉన్న ప్రజలందరూ ఇష్టమైన వాళ్ళేనా? అక్కడున్న ప్రజలందరినీ ఇష్టమైన వాళ్ళేనా? కాదు, కొంతమందే ఉన్నారు. అలాగని ఇష్టం లేని వాళ్ళని స్వస్థపరచట్లేదా? వాళ్ళను కూడా స్వస్థపరుస్తున్నాడు. ఇష్టం లేని వాళ్ళు అంటే అర్థం వాళ్ళ హృదయము సరిగ్గా లేదు, వాళ్ళ మనస్సాక్షి సరిగ్గా పనిచేయట్లేదు, వాళ్ళు ఆలోచించే విధానం మూర్ఖపు ఆలోచన కలిగిన వారిగా వాళ్ళు ఉన్నారు. అయినా కూడా వాళ్ళను ప్రేమించి వాళ్ళను స్వస్థపరుస్తున్నాడు. అలా ప్రసిద్ధి ఎక్కువైపోతుందనంట. సో మీకు స్తుతులు లేకపోతే మీకు ఘనత ప్రజల ద్వారా వస్తే కనుక తొందరగా మీరు పైకి ఎక్కుతారు, కానీ అదే తొందరగా కిందికి వచ్చేస్తారు. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభు ఆ విషయాన్ని తెలుసుకొని కొండ ఎక్కి ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళని ఏం చేశాడంట? పిలుస్తున్నాడంట. నెక్స్ట్, వారు ఆయన యుద్ధకు వచ్చిరి. వారు మళ్ళీ ఎవరు చదవండి. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యుద్ధకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారం కలవారై. కూడా ఇప్పుడు యేసయ్య అందరినీ స్వస్థపరిచాడు, అందరిలో ఉన్న దురాత్మలను వెళ్ళగొట్టిండు. కానీ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇప్పుడు కొండ ఎక్కి ఆయనకు ఇష్టమున్న వారిని పిలిచి ఆయనను వెళ్ళగొట్టట్లేదు. ఆయనను ఇష్టమున్న వారిని కొండ మీద పిలిచి దురాత్మ శక్తులను వెళ్ళగొట్టట్లేదు. వీళ్ళే దురాత్మ శక్తులను వెళ్ళేటట్టుగా వీళ్ళకి అధికారం ఇస్తున్నాడంట. స్వస్థపరిచే అధికారము కొండ ఎవరైతే ఎక్కుతున్నారో ఆయనతో పాటు, ఆయన ఇంటెన్షన్ ఏంటి? వీళ్ళు నాతో ఉండునట్లు ఏం చేస్తున్నాడు? అధికారం ఇస్తున్నాడు. వీళ్ళు నాతో ఉండునట్లు ఏం చేస్తున్నాడు? స్వస్థపరిచే శక్తిని ఇస్తున్నాడు. ఎందుకంటే వేల మంది ఉన్నారు. నేను వాళ్ళని స్వస్థపరచాలంటే నా శరీరము రకరకాలుగా ముక్కలైతేనే వాళ్ళని స్వస్థపరచగలుగుతా. ఎందుకంటే ఒక శరీరం కలిగిన వాడిని కనుక ఒకే స్థలంలోనే ప్రజల్ని స్వస్థపరచగలుగుతాను. కానీ నేను 12 మందిని ఎంచుకున్నాను అంటే 12 దేశాలలో వాళ్ళు వాడబడొచ్చు, 12 రకములైన స్థలములలో వాళ్ళు వాడబడొచ్చు అనే ఉద్దేశంతో అందరినీ కొండ మీదికి రమ్మనలేదు. ఎవరినైతే యేసుక్రీస్తు ప్రభు ఇష్టపడుతున్నాడో వాళ్ళను మాత్రమే కొండ వైపు రమ్మని ఆజ్ఞాపించాడు. వాళ్ళకి ఏం చేస్తున్నాడంట? ఏ అధికారాలు ఇస్తున్నాడో చూద్దాం. ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము కలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. 12 మందిని నియమించుకున్నాడంట. దేనికోసం చెప్పండి? తనతో ఉండునట్లు చెప్పండి. దురాత్మలను వెళ్ళగొట్టడానికి, రోగములను స్వస్థపరచటానికి, సువార్తను ప్రకటించటానికి 12 మందిని నియమించుకున్నాడంట. దాంట్లో 12 మంది ఉన్నారంటే 1000 మంది ఉన్నారు అక్కడ. వాళ్ళందరినీ స్వస్థపరచటం ఆపివేసి, వాళ్ళలో ఉన్న దురాత్మ శక్తులను తొలగించటం ఆపివేసి కొండ మీదకి వచ్చి వాళ్ళ శిష్యులకు అధికారం ఇస్తున్నాడంట. సో వాట్ కైండ్ ఆఫ్ ఇంటెన్షన్ అంటే అక్కడ ఏం స్టాప్ చేశాడు? దేని కారణం చేతానంటే అక్కడ యేసుక్రీస్తు నామం ప్రసిద్ధి చేయబడుతుంది, పబ్లిక్ చేయబడుతుంది. సో ఒక మంచి పని చేసినప్పుడు మీ ద్వారా ఒక అద్భుతం జరిగితే ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? 10 మందికి ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు, మనమే చెప్పుకుంటాం. దట్స్ ద ఫాల్ట్, దట్స్ అన్ ఎర్రర్ ఇన్ ద క్రిస్టియానిటీ. అంతెందుకండి, ఒక గంట సేపు ప్రార్థన చేస్తే షర్ట్ పైకి లేస్తుంది అబ్బాయిలు. ఎందుకు షర్ట్ పైకి లేస్తుంది అంటే
వాడు ఇంతకుముందుకు ఎప్పుడు చేయలే కాబట్టి. ఎప్పుడు గంటసేపు ప్రార్థన చేస్తాడు, ఇవాళ కూడా గంటసేపు ప్రార్థన చేస్తే అదే రకంగా ఉంటాడు. అంటే ఎప్పుడు కూడా ఆత్మీయత అనుభవం లేనోడు ఏదో ఒక టైంలో ఆత్మ అనుభవం వస్తుంది చూసారా, వాడు ఎట్లాంటి వాడు అంటే ఇంకా ఒకటేసారి ఆకాశం మీద ఎక్కి మళ్ళీ పడిపోయేటాడు. అంటే వానికి స్థిరత్వం అనేది వాని లైఫ్లో ఉండదు, వానికి స్థిరత్వం అనేది వాని జీవితంలో ఉండదు. సో అక్కడున్న ప్రజలంతా కూడా అలాంటి వాళ్ళుగా మిగిలిపోతున్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకు చేసిన అద్భుతాలు ఏవైతున్నాయో అద్భుతాల వల్ల యేసుక్రీస్తు ప్రభుకి మంచి నామము, ఘనమైన నామం అనేది అక్కడ వస్తుందనే విధానము యేసుక్రీస్తు ప్రభు ఇష్టపడుతున్నాడు. ఇష్టపడట్లేదా? ఇష్టపడట్లేదు. కాబట్టి ఆయన ఏం చేశాడు? కొండెక్కాడు. ఇప్పుడు 12 మందిని దేవుడు ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. దోస్ ఆర్ ద డిసైపుల్స్. ఇది బాగా వినండి. ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు? 12. ఈ 12 మంది ఎవరనంటే, నేను కాదు ఇప్పుడు స్వస్థపరిచేది, నేను కాదు ఇప్పుడు దురాత్మ శక్తులను వదిలించేది. ఆ 12 మంది, ఆ 12 మంది దేనికి సూచనగా వస్తారంట? సంఘానికి సూచనగా వస్తారంట. ఇప్పుడు ఆ కొండ ఎక్కించేది యేసుక్రీస్తు ప్రభు ఎవరిని? సంఘాన్ని కొండ మీదకి ఎక్కిస్తున్నాడు. అంటే ఎవరిని ఇష్టపడుతున్నాడు? యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని ఇష్టపడుతూ వస్తున్నాడు. అక్కడ 1000 మంది ప్రజలను పక్కన పెట్టాడు. ఎందుకో తెలుసా? వాళ్ళ హృదయ ఆలోచన మూర్ఖత్వపు సంబంధమైన ఆలోచనగా మిగిలిపోయాయి. కనుక జీసస్ ఓన్లీ చూసింగ్ ద 12 పీపుల్ at the call, they are the called as the church. వాళ్ళు సంఘముగా యేసుక్రీస్తు నామంలో ప్రతిష్ఠించబడి ఉన్నారంట. హల్లెలూయా. సో ఎవరైతే సంఘముగా ప్రతిష్ఠించబడ్డారో నాతో వారు ఉండునట్లు యేసుక్రీస్తు వాళ్ళకి ఏమిస్తున్నాడు? అధికారం. మన చర్చ్లో ఎంతోమంది కొత్త వాళ్ళు వచ్చి అద్భుతాలు పొందుకొని వెళ్ళిపోతారు. అధికారం ఎవరికి వస్తుంది? శక్తి, బలం, జ్ఞానం, దేవుడిచ్చే ఐశ్వర్యం, దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎవరికి వస్తాయి? వచ్చిపోయే వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభుతో ఉండునట్లు యేసు ప్రభు వారికి ఏం చేస్తాడు? అధికారం ఇస్తాడు. అంటే ఇప్పుడు ఎవరికి వస్తుంది అధికారం? చెప్పాలా? యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నవారికి, సంఘముతో ఉన్నవారికి దేవుడు తన సంకల్పము చొప్పున అధికారం ఇవ్వగలుగుతాడు. The authority will come over you in the name of Jesus. ఈ మాసములో దేవుని బలము, దేవుని అభిషేకము మీ జీవితంలో స్థిరపరచబడును గాక. బై గ్రేస్, బై పవర్. హల్లెలూయా, హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభు ఆయన మైండ్ సెట్ని బట్టి ఆలోచిస్తే మనకు ఆయనకి చాలా వ్యత్యాసం ఉంది. మనమేమో ఒక మంచి పని చేస్తే 10 మందికి తెలిసేటట్టుగా చేస్తాం, తెలియకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఉన్నప్పుడే మనం మంచి పని చేస్తాం. అది ఏం చేస్తుందంటే, బాగా వినండి, 10 మంది ఉన్నప్పుడు నువ్వు మంచి పని తెలిసేలా చేస్తావంటే ఆ 10 మందికి నువ్వేం మంచి పని చేసావో తెలుస్తుంది. ఆ 10 మంది ఏం చేస్తారంటే నువ్వు ఏ మంచి పని చేసావో 10 మందికి చెప్తారు. ఎప్పుడైతే ఈ విషయము బయటికి వెళ్తుందో, నువ్వు నిజంగా మంచి పని చేసావా, చెడ్డ పని చేసావా, స్వార్థంతో చేసావా, రకరక విధములైన ప్రశ్నలు నీ దగ్గరకు వస్తాయి. రకరక విధములైన శోధనలన్నీ కూడా మనిషి రూపంలో నీ దగ్గరకు వస్తాయి. అప్పుడు ఏగలేక, అప్పుడు ఆ శోధన తట్టుకోలేక, ప్రభువా ఈ శోధన తొలగించనని ప్రార్థన చేస్తాం. శోధన రావడానికి కారణం ఎవడు? చెప్పండి. మనమా, సాతానా, దేవుడా? మనమే. వి ఆర్ ద రీజన్ ఫర్ అవర్ టెంప్టేషన్. అందుకే యేసుక్రీస్తు ప్రభు శోధన సహించేవాడు ధన్యుడు అంటాం. ఎందుకంటే సాతాను మీకు శోధన ఇవ్వడు, మీరే మీ శోధనలు తెచ్చుకుంటారు. ఆ శోధన మీకు రావద్దు అని అంటే దేవుని వాక్యములో ఉన్న ప్రశస్తమైన పరిశుద్ధాత్మ శక్తిని మనం ఆశ్రయించిన వారమై ఆయనతో మనం ఉండునట్లు మన మార్గాన్ని మనము ఆయనతో చూసుకుంటూ ఉండాలి అంట. హల్లెలూయా. సో ఈరోజు మన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆకాశాన్ని భూమిని సృష్టించిన వాడైన మన దేవుడు మీ అందరి కోసము ఏ త్యాగము చేశాడో, మీ అందరి కోసము ఏ రక్తము కాల్చాడో, ఆ త్యాగము, ఆ రక్తము యొక్క ఫలితమే దేవుడిచ్చే అధికారము, దేవుడు స్వస్థపరిచే శక్తి, దేవుడు దురాత్మను వెళ్ళగొట్టే అధికారము జీవితంలో ఖచ్చితముగా రానున్న రోజుల్లో ప్రత్యక్షపరచబడబోతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. సో డోంట్ ఎక్స్పెక్ట్ గ్లోరీ ఫ్రమ్ పీపుల్. అందుకే కొన్నిసార్లు రకరకాల మనుషులు వచ్చి మనల్ని పొగుడుతూ ఉంటారు, మన మినిస్ట్రీని పొగుడుతారు, నన్ను పొగుడుతారు,
మన సంఘంలో ఉన్న కొంతమందిని పొగుడుతా, వాళ్ళు పొగడగానే పొగడతలు తెచ్చుకుంటా. గాయపరచువాడు నేనే, స్వస్థపరచువాడిని నేనే. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరు వచ్చి నేను పొగుడుతుంటే నేను సంతోషిస్తే కనుక నేను నరకానికి తీసుకొని వెళ్ళిన వాడిని నేనే అవుతానండి. ఎంతమందికి అర్థమవుతుంది ఈ స్ట్రాటజీ? హల్లెలూయా. ముఖ్యంగా స్త్రీలు, బయట వాళ్ళు మన సంఘంలోకి వచ్చి ఫలానా ఆమె దేవుళ్ళు చాలా బలంగా ఉంటారు, ఆమె ప్రార్థిస్తే ఎటువంటి విధములైన అద్భుతాలైనా జరుగుతాయి, ఆమె ప్రవచించగలుగుతాయి, దీర్ఘకాలిక సమస్యలను ఆమె ప్రార్థిస్తే అనేక సమస్యలు తీరుతాయి అని చెప్పినప్పుడు మంచిదే. ఐ విల్ టెస్ట్ ద పీపుల్ దట్. ఒకవేళ వాళ్ళు ఒక వ్యక్తిని ఘనపరుస్తే ఆ ఘనత పొందుకొని అవును నేను ప్రార్థిస్తే నిజంగా జరుగుతుంది, నేను ప్రార్థిస్తే ఇలా అవుతుంది, నేను ప్రార్థిస్తే అలా అవుతుందని మైండ్లో ఎప్పుడైతే నిశ్చయించుకుంటుందో గాయపరచువాడును నేనే, స్వస్థపరచువాడును నేనే అనే వాక్యం వారి జీవితంలో పనిచేస్తుంది. అంటే దీనిని బట్టి నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే యేసుక్రీస్తుని వెంబడించడం అంటే లోకానికి వ్యతిరేకంగా ఉండటమే యేసుక్రీస్తు ప్రభుని వెంబడించటం. మనం రకరకాల విధముగా శోధనలో ప్రవేశిస్తూ వస్తాం, ఎందుకంటే శరీరాన్ని బట్టి మనం ప్రతిదీ చూడగలుగుతూ వస్తాం. ఒక కష్టం మన దగ్గరికి వస్తే ఆ కష్టాన్ని శరీరకంగానే చూస్తాం, ఒక వ్యాధి మనకు వస్తే ఆ వ్యాధిని శరీరకంగానే చూస్తాం. కానీ దాని వెనుకున్న చీకటి ఆత్మలు, దాని వెనుకున్న మనిషిని యొక్క శక్తుల ప్రభావాన్ని మనం చూడలేకపోతా ఉంటాం. ఈరోజు మీ కనులు తెరవబడును గాక. లెట్ యువర్ ఐస్ లొకేట్ వాట్సోఎవర్ ద ప్రాబ్లమ్ అండ్ సఫరింగ్ బిఫోర్ ద థింగ్స్ ఆఫ్. ఏ ఒక విధములైన సృష్టి సంబంధమైన ప్రతి చీకటి ఆత్మ మీ వెనుకుండి మిమ్మల్ని నడిపిస్తుందో ఆ చీకటి ఆత్మను మీరు బంధించేంత శక్తి యేసుక్రీస్తు నామంలో మీకు కలుగును గాక. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొని పోయిరి. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబులు పట్టినవాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. ఇప్పుడు వాళ్ళంతా ఎవరైతే వ్యతిరేకులు ఉన్నారో వ్యతిరేకులు తయారయ్యారు. ఎందుకు వ్యతిరేకులు తయారయ్యారంటే ఏదైతే ఈయన మంచి కార్యాలు చేశాడో 10 మంది మంచివాళ్ళు అవతల వాళ్ళు మంచివాళ్ళు అనుకొని మంచి కార్యాన్ని చెప్తారు. కానీ ప్రతివాడు మంచివాడు కాదు, దాంట్లో చెడ్డవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ చెడ్డవాళ్ళు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నారు? స్తుతిస్తున్నారా, ఘనపరుస్తున్నారా? ఏమని అంటున్నారు? నువ్వు దయ్యాలను వెళ్ళగొడుతున్నావు, కరెక్టే, కానీ ఏ శక్తితో వెళ్ళగొడుతున్నావు? దయ్యపుల శక్తులతోనే దయ్యములను వెళ్ళగొడుతున్నావు, చీకటి శక్తితోనే నువ్వు దయ్యములను వెళ్ళగొడుతున్నావు అనే మాట దేని వల్ల వచ్చిందంటే ఆయన నామము ప్రసిద్ధి ఈ మనుషులు చేశారు ఇన్ రాంగ్ టైం. సో రాంగ్ టైంలో చేసిన దానిని బట్టి ఆయనకి శోధన అనేది ఇవ్వబడింది. సో ఐ వాంట్ ఎవ్రీవన్ టు అండర్స్టాండ్, మీ అంతటా మీరు సక్సెస్ఫుల్ జర్నీలోకి వెళ్తే వచ్చే శోధన వేరు, దేవుడు మిమ్మల్ని సక్సెస్ఫుల్ జర్నీలో నడిపిస్తే వచ్చే శోధన వేరు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. సో మనం చాలా కష్టపడతాం, ఒక జయం రావడానికి, ఒక విజయం రావడానికి మనం కష్టపడుతున్నాం. ఆ కష్టపడే తత్వములో వచ్చే శోధన డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే మనం మనతోనే నడుస్తూ వస్తున్నాం. బట్ దేవుడు మిమ్మల్ని నడిపిస్తే ఏ శోధన నీ ముందున్నా అది జయించే శక్తి నీలో పెట్టే మిమ్మల్ని నడిపిస్తాడంట. కష్టము జయించే శక్తి మీలో పెట్టిన తర్వాతనే ఆ కష్టాన్ని నీ ముందు పెట్టగలుగుతాడంట. అంటే ఇప్పుడు నీ ముందున్న ప్రతి కష్టాన్ని జయించాలంటే నువ్వు ప్రార్థన చేయాలా? ఆల్రెడీ మీలో ఉందా? అది మీలో ఉంది. ఎప్పుడైతే ప్రార్థన పూర్వకముగా వాక్యాన్ని ధ్యానిస్తూ మీరు ముందుకు వెళ్తూ ఉంటారో ఆటోమేటికల్గా మీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి అనేది పనిచేయటము కార్యసాధకముగా అది ముందుకు వెళ్తూ వస్తుందంట. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అందరికి అర్థమైందా? రైట్. ఇప్పుడు ఇంకా కొంచెం క్లారిటీగా వినండి, మీరు కొంచెం శ్రద్ధగా వినండి. ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాం. కనిపించే శక్తులు ఒకేలా ఉంటే కనిపించని శక్తులు కొన్ని ఉంటాయి. చెప్తా అది ఎలా పనిచేస్తాయి. మొబైల్స్ అందరి దగ్గర ఉన్నాయి, కానీ బైబిల్ చెప్పాలి అందరి దగ్గర, బట్ మొబైల్ అందరి దగ్గర ఉంది, కానీ బైబిల్. దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? 1 సెకండ్లో ఆలోచిస్తుంది. ఏది ఇంపార్టెంట్ మన లైఫ్లో? ఓవర్ యాక్షన్ ఎవరు చేయవద్దు. నీ దృష్టి ప్రకారంగా ఏది ఇంపార్టెంట్?
అవునా? తర్వాతనే బైబిల్. తర్వాత కూడా కాదనుకో, ఇంకా చాలా ఉన్నాయి మధ్యలో. లాస్ట్కి ఎక్కడో మూలకు పెడతాం బైబిల్. అవునా కాదా? సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని విషయాలు చెప్తాను, అండర్స్టాండ్ చేసుకోండి. 10 minutes మీరు కొంచెం ఫోకస్ చేసి వింటే మీ కొన్ని భవిష్యత్తులో రాబోయే ప్రతిదీ కూడా మీకు అర్థమవుతూ వస్తాయి. ఎందుకంటే మనం జనవరి మాసములో, పోయిన సంవత్సరం డిసెంబర్ మాసములో చెప్పినట్టుగా ప్రతిదీ జరుగుతుంది. అవునా కాదు? ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను బట్టి ఇది జరుగుతుంది అని అంటే అది జరుగుతూ వస్తుంది. ఆ ప్రవచనం నెరవేర్పులో ఉంది, నెరవేర్చబడుతూనే ఉంది. అండ్ ఆల్సో ఐ వాంట్ టు సే అనదర్ థింగ్. సో మీ చేతు ప్రతి ఒక్కరికి దేవుడు ఒక యూనిక్నెస్ ఇస్తాడు. దీని ఏమంటారు? థంబ్ ఇంప్రెషన్, లేకపోతే దీని ఒక మార్క్, రైట్? సో మీ భాషలో ఏలి ముద్ర. సో అందరికి ఒకేలా ఉందా? సరే, మీ తల్లికి ఉన్నట్లుగా నీకు ఒకేలాగా ఉందా? ఈ భూమి మీద ఉన్న ఒక వ్యక్తిలాగా నీకు ఒకలా ఉందా? లేదు. ఈ భూమిలో ఉన్న 800 కోట్ల మందిలో నీకు ఒకలాగా ఉంది. అవునా కాదా? అంటే నీకు యూనిక్గా ఉంది. అవునా కాదా? దీన్ని బట్టే మనకు ఆధార్ కార్డు ఇస్తాడు. ఎందుకంటే దీన్ని ఎవడు కూడా మనం మార్చలేడు, దీన్ని ఎవడు కూడా డూప్లికేట్ చేయలేడు. కనుక దీన్ని ఎవడు కూడా సర్జరీ చేసి డూప్లికేట్ చేయలేడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సర్జరీలు పని చెయ్యవు ఈ థంబ్ ఇంప్రెషన్కి. సో దేవుడు ఎందుకు ఇచ్చాడు అంత యూనిక్నెస్? శరీరంలో ఎక్కడో పెట్టవచ్చు కదా. శరీరంలో ఎక్కడో ఒక విభాగంలో ఆయన యూనిక్నెస్, మనుషుల యొక్క యూనిక్నెస్ పెట్టవచ్చు కదా. కానీ ఎక్కడ పెట్టాడు ఆయన? ఎక్కడ పెట్టాడు? చేతులు. అవునా కాదా? సెకండ్, ఒకవేళ చేతులు లేకపోతే పరిస్థితి ఏంటంటే కళ్ళల్లో పెడతారు, రెటీనాలో. అది నీకు ఉన్నట్టుగా ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదు. అదొక వన్ నర్వ్. దాంట్లో ఉన్న కొన్ని ఎంజిమ్స్ని బట్టి మనుషులు కనుగొంటారు పలానా ఈ వ్యక్తి ఇలా ఉన్నాడు అని. ఈ 2 విధానాలను బట్టి మనిషి నువ్వు ఎలాగున్నావో నీలాగా ఎవడు కూడా భూమి మీద లేడు. నీ రూపంలాగా 7 మంది ఉండొచ్చు సామెతను బట్టి. ఉన్నారా? చూసుకున్నారు ఎప్పుడైనా మీలాంటి వాళ్ళని? ఎక్కడైనా చూడలే. కానీ ఏమన్నా నమ్ముతాం? మనలాంటి వారు ఎంతమంది ఉన్నారంట భూమి మీద? బరాబర్ మాకు తెలిసిన వాళ్ళు లేకనే ఎంతమంది ఉన్నారు? 7 మంది ఉన్నారంట. అది మనం చూడలేదు, మనం వినలేదు, ఎక్కడ కూడా మనం ఇంటర్నెట్లో మన ఫోటో చూడలేదు. బట్ నిజమేంటి అంటే నీకున్న థంబ్ ఇంప్రెషన్ అండ్ రెటీనా ఏదైతే ఉందో అది భూ ప్రపంచంలో నీలాగానే ఎవరికైనా ఉందా? ఇది లేదు. ఇది కన్ఫర్మేషన్. ఇది సైన్స్ పరంగా అయినా దైవ పరంగా అయినా ఇది కన్ఫర్మ్డ్ థింగ్ ఇదంతా కూడా. ఇప్పుడు బాగా వినండి. మీ చేతితో అంటే నీ యూనిక్నెస్, ఇప్పుడు నువ్వు ఎవరో తెలియాలి అంటే ఈ ప్రపంచానికి నీ వేలు ముద్ర చూస్తా. అవునా కాదా? నీ శరీరాన్ని మాత్రమే చూడరు. నీ శరీరాన్ని చూడాలంటే ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నా నీలాగా ఇంకొకడు తయారవ్వగలుగుతాం. కానీ దీన్ని మాత్రం సర్జరీతోని వేరేలాగా తయారు చేయలేరు. అది అసాధ్యము. స్టిల్ నౌ దెర్ ఇస్ నో టెక్నాలజీ హిడెన్ ఇన్ దట్ కంపల్సరీ. సో ఆ విధానాన్ని బట్టి మనం ఆలోచిస్తే కనుక ఇది బాగా వినే స్పిరిచువల్ ట్రాన్సాక్షన్స్ అనేటివి కొన్ని ఉంటాయి. ఉదాహరణకి మీరు పడుకున్నప్పుడు మీరు కలలో మీరు ఎక్కడికో వెళ్తారు. ఆ కలలో మీరు అడవిలోకి వెళ్తారు, ఆ కలలో మీరు కొండల ప్రదేశానికి వెళ్తారు, ఆ కలలో సముద్రంలోకి వెళ్తారు, ఆ కలలో కొంతమంది బిల్డింగ్ పైన నుండి ఎగురుతూ ఉంటారు. రకరకాల విధానాలుగా మీ అందరికీ కళలు వస్తాయి. అవునా కాదా? వస్తాయి. అంటే శరీరము మీ ఇంట్లో ఉంటే ఆత్మ ఎక్కడో వెళ్ళిపోతూ ఉంది. అవునా కదా? మీ ఆలోచన, మీ ప్రెషర్, మీ ఒక ఎక్స్పీరియన్స్ లేకపోతే మీ ఫీలింగ్తో కలగజేయబడిన మీ ఆత్మ ఏదైతే ఉంటుందో మీరు పడుకున్నప్పుడు మీ ఆత్మ ఎక్కడికో వెళ్తాదంట. హల్లెలూయా. మరి ఎక్కడికో వెళ్ళే ఆత్మ మళ్ళీ తిరిగి రావడం కోసం ప్రార్థన చేసినంత మాత్రం తిరిగి రాదు. బికాస్ మీ ఆత్మ మీ స్వాధీనంలో లేదు కనుక ఆ స్పిరిట్ అనేది ఎక్కడెక్కడికో వెళ్తూ ఉందండి. ఇప్పుడు బాగా గమనించి ఈ ఫోన్ల మీద ఎన్నిసార్లు మీ యొక్క థంబ్ పడిందండి? ఈ ఫోన్ మీద మీ థంబ్ ఇంప్రెషన్ ఎన్నిసార్లు పడింది? లెక్క ఉందా? ఇట్లా అంటేనే ఉంటాం. ఒక వీడియో నచ్చకపోతే ఇంకో వీడియో నచ్చకపోతే ఇంకో వీడియో. హల్లెలూయా. అవునా కాదా? ముసలి వాళ్ళు కూడా ఈ మధ్యలో ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడుతున్నారు. హల్లెలూయా.
రకరకాల విధములుగా ఆండ్రాయిడ్ ఫోన్స్ని వాడుతూ ఉన్నారు. ఆండ్రాయిడ్ ఫోన్ కొంతమందికి ప్రిస్టేజ్ ప్రాపర్టీ ఐఫోన్ కొంటాడు, వానికి వాడడానికి రాదు. ఒకడు 60 లక్షల కారు కొని వాడు కూలర్ ఎట్లా ఆన్ చేయాలో తెలియక వాడు హీటర్ పెట్టుకొని 25 రోజులు 20 రోజులు అలానే నడిచిందంట ఎండాకాలంలో. మనోళ్ళు చెప్తే అప్పుడు కారు ఎక్కితే హీటర్ పెట్టడం ఏంటంటే నేను అప్పటి నుంచి ఇట్లనే పెడుతున్నాను అన్నాడు. ఎండాకాలంలో కూలర్ పెడతాను, ఆ కూలర్ పెట్టినాక చల్లగా వస్తుంటే ఇప్పటి వరకు రాలేదు కారు కొన్నప్పటి నుండి అన్నాడు. మన దగ్గర పైసలు ఉన్నాయి, కారు కొనేంత సత్తా ఉంది, కారు కొన్న తర్వాత ఆ కూలర్ ఎలా పెట్టుకోవాలో తెలియదు. అంటే ఆ డబ్బు సంపాదించడం ఒకటే వచ్చు, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, దాని ద్వారా ఎలా ఐశ్వర్యాన్ని అనుభవించాలి, సుఖాన్ని అనుభవించాలనే జ్ఞానము ఆ తెలివి వానికి లేదు. సో ఎనీవే, సో మన థంబ్ ఇంప్రెషన్ అనేది దీని మీద ఎన్నో లక్షల సార్లు దీని మీద పడుండొచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఇంకో అనుభవం చెప్తా, మీ అందరికీ అది ఖచ్చితంగా ఉంటుంది. ప్రార్థన చేస్తున్నప్పుడు ఫోన్ ఎంతమంది పక్కన పెడతాడు? ప్రేయర్ చేస్తున్నప్పుడు ఫోన్ ఎక్కడో రూమ్లో పెట్టి ప్రార్థన చేస్తారా? లేక ప్రార్థన చేస్తున్నప్పుడు ఫోన్ పక్కన ఉంటుందా? చెప్పండి. పక్కనే ఉంటా. మీకు కొన్ని చెప్తా, దీన్ని బట్టి నేను లాస్ట్ కంక్లూజన్ ఇస్తాను. పక్కనే ఉంటుంది. 5 నిమిషాలు ప్రార్థన చేస్తాం. నీకు ఫోన్ రాదు, స్టిల్ వెయిట్. ఫోన్ రాదు, మెసేజ్ రాదు, నోటిఫికేషన్ రాదు, బట్ నీ చెయ్యి ఆటోమేటికల్గా ఫోన్ మీద వెళ్తుంది. నోటిఫికేషన్ వచ్చిందా? అలాగని రాలే. ఫోన్ వచ్చిందా? రాలే. ప్రార్థన చేస్తున్న 5 నిమిషాలకి నీ చెయ్యి ఆటోమేటికల్గా నీ ఫోన్ మీదకి వెళ్తుంది. ఏం చేసా అప్పుడు? ఇలా అని మళ్ళీ దాన్ని మూసి దాన్ని టచ్ చేస్తూ ఉంటాను. సో మళ్ళీ ఏమైంది? నీ ఫోన్ మీద నీ థంబ్ ఇంప్రెషన్ మళ్ళా పడిపోయింది. ఎప్పుడైతే జరుగుతూ వస్తుందో అంటే 10 నిమిషాలు ప్రార్థన చేస్తామండి, కథం. నువ్వు వీక్ అయిపోతావు ప్రేయర్లో, నీ బాడీ వీక్ అయిపోతాయి. నువ్వు ప్రార్థన చేయాలని ఇంట్రెస్ట్ నీకు తలెత్తబడదు. శరీరకంగా బలంగా ఉన్న ఇంట్రెస్ట్తో నువ్వు ప్రార్థన గదిలోనికి రాగానే 2-3 నిమిషాలకి ఎప్పుడైతే నువ్వు ఫోన్ పట్టుకొని అలా కూర్చొని మళ్ళీ 1 సెకండ్ తర్వాత మళ్ళీ ప్రార్థనకి వెళ్తే అదే బలము అదే శక్తి నీకు మళ్ళీ రాదు. నిరసించబడతావు, మనసాక్షి దెబ్బతింటారు, ఇంట్రెస్ట్ రాదు. దేనివల్ల అంటే ఇది బాగా గుర్తుపెట్టుకోండి, నీ యూనిక్నెస్ అనేది ఈ థంబ్ ద్వారా అర్థమవుతుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి, స్పిరిచువల్గా ఆత్మీయంగా ఈ థంబ్ అనేది నీ నరకంలో ఉంటుందంట. మీ థంబులన్నీ ఎక్కడున్నాయంటే పరలోకంలో ఉండేదానికన్నా ముందు ఎక్కడున్నాయి? నరకంలో ఉన్న దుష్ట దురాత్మ క్రియలు, చాతబడి ఆత్మలు ఏవేవైతే ఉంటాయో పాతాళములో, అవన్నీ ఏం దొంగిలించిందంటే నీ దగ్గర నుంచి అని అంటే ద మక్. ఈ థంబ్ని దొంగిలించిన ఆత్మలన్నీ నరకములో ఉండి నిన్ను కంట్రోల్ చేస్తున్నాయంట. భూమి మీద ఉన్న నువ్వు ఆ దురాత్మ శక్తులు భూమి మీద రావాల్సిన అవసరం లేకుండా అవి కంఫర్ట్ జోన్లో ఉండి నిన్ను కంట్రోల్ చేస్తున్నాయంట. ఎప్పుడైతే నువ్వు ఫోన్ పట్టుకొని ఇలా ప్రెస్ చేస్తావో నీ థంబ్ ఇంప్రెషన్ నీ ఫోన్ మీద పోతుంది, సరే. కానీ ఆత్మీయతలో ఎక్కడ ఆ ముద్ర కనిపిస్తుంది? నరకంలో ఉన్న దురాత్మ శక్తులకు ఆ మార్క్ అనేది అక్కడ కనిపిస్తూ వస్తారు. అక్కడ కంట్రోల్ చేస్తే ఇక్కడ కంట్రోల్ అవుతారంట. అది వన్ ఆఫ్ ద విచ్ క్రాఫ్ట్స్. సో ఒక చాతబడి చేసిన వాడు సాధారణంగా వినండి, ఒక చాతబడి మన మీద ప్రయోగం చేసిన వాడు ఆడు నీ శరీరము నీ ముందు ఉండి చేస్తాడా? ఎక్కడో ఉండి చేస్తాడా? నీ వస్తువు ఒకటి కావాలి, లేదు నీ వస్తువు లేదు. నీ పేరు కావాలి, అయినా లేదు, పర్వాలేదు. ఫోటో కావాలి, లేదు. వాడు ఏం చేస్తాడంటే నీ మార్క్ని వాడు కనిపెట్టగలుగుతాడు. ఇది కనుక ఒకరి మంత్రికుని చేతిలో పడ్డాది అని అంటే 100% మనల్ని వాడు కంట్రోల్ చేస్తాడు. ఇది కనుక సాతాను యొక్క చేతిలో పడిందంటే ఫోన్ పట్టుకున్న ప్రతిసారి మీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి తగ్గిపోతాది. అప్పుడు ప్రార్థన చేయాలనే ఆశ, ప్రార్థన చేయాలనే బలము తగ్గిపోవడం వల్ల సాతానుగాడు మన మీద అధికారం చూపించగలుగుతాడు. హల్లెలూయా. సో ఏది ఎక్కువ, సాతానా ఫోనా బలమైనది? సాతాన్ శక్తి కలిగినదా, మొబైల్ శక్తి కలిగినదా? హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో ప్రతి దురాత్మ అంధకార చీకటి శక్తులన్నీ వెళ్ళిపోవాలని ప్రార్థన చేసే రోజులు పోయినాయి. ఇప్పుడు దేనికోసం ప్రార్థన చేయాలా? మొబైల్ ఫోన్స్ని పట్టుకోకుండా వీనికి బుద్ధి కలుగును గాక అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా.
ఎందుకంటే ఇది దూరం అయిపోతే 100% దే ఆర్ గోయింగ్ టు బి ఇన్హెరిట్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. సో దయచేసి ఇలాంటివి మొబైల్ ఒకటే కాదు, మీకు ఖచ్చితంగా ఒకటి అలవాటు పడుతుంది. సాతాను ఖచ్చితంగా ఒకటి అలవాటు చేస్తాడు మీ లైఫ్లో. కొంతమందికి సీరియల్ అలవాటు ఉంటుంది. 7 కాగానే ఎక్కడ కూర్చుంటారో టీవీ, అది నువ్వు రాకున్నా కరెంటు పోతే భర్త దగ్గరికి పోయి ఆ భర్త ధమ్ చేసి కరెంట్ ఆఫీసులకి ఫోన్ చేసి కరెంట్ ఎప్పుడు వస్తుందో అడుగు, కరెంట్ ఎప్పుడు వస్తుందో అడిగి తెలుసుకొని, ఒకవేళ వస్తే టైంకి సెట్ అయి ఉంటుంది. ఇప్పుడు రాదు కంటే టైం పడుతుంది అంటే వేరే అక్కకి ఫోన్ చేసి, ఎవరైతే సీరియల్ పార్ట్నర్స్ ఉంటారో ఏం జరుగుతుంది అక్క అని కాన్ఫరెన్స్ కాల్లో ఆమె చూస్తేమో చెప్తా ఉంటారు. అట్లా అయిపోయింది జనరేషన్. రకరకాల విధాలుగా పబ్లిక్ యేసుక్రీస్తు ప్రభుని నమ్మినప్పటికీ కూడా రకరకాల్లో సాతాను గాడు మనుషులను ఏం చేశాడంట, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం స్టిల్ ఇంకా అలాగనే నువ్వు ఉన్నట్లయితే ప్రభు రాబోతున్నాడు, నువ్వు ఎత్తబడు, లోకంతో పాటు నువ్వు కూడా ఈ భూమి మీదనే ఉంటావంట. మరి ఎత్తబడే గుంపులో ఉండాలి అంటే చిన్న చిన్న వాటిని మనం కంట్రోల్ చేయాలి. అదే మొబైల్తో లక్షలు సంపాదించవచ్చు, అదే మొబైల్తో లక్షలు పూడగొట్టుకోవచ్చు, అదే మొబైల్తో మంచి జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు, అదే మొబైల్తో చెడు జ్ఞానాన్ని కూడా తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ మొబైల్ వాడకండి, ఏది వాడొద్దు అని దేవుడు చెప్పట్లేదు, సరిగ్గా వాడమని దేవుడు చెప్తున్నాడు. జ్ఞానముతో ప్రతి వాడమని దేవుడు చెప్తున్నాడు. సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోమని దేవుడు చెప్తున్నాడు. ఇది సరి అయిన సమయము కాదని ఖాళీగా కూర్చోమంటున్నాడు దేవుడు. సరి అయిన సమయము కాకపోయినా ఆ సరి అయిన సమయాన్ని కూడా మీరు కరెక్ట్ వేలో సద్వినియోగము చేస్తే, సరి అయిన సమయము కాకపోయినా సరి అయిన సమయముగా అయ్యేటట్టుగా ఆ మీ జ్ఞానము ద్వారా అది జరగగలుగుతాదండి. ఈరోజు అట్టి కృప మీ అందరికీ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందా? ఇప్పుడు వాక్యం చెప్పానండి, ప్రాక్టికల్గా చూపించగలగాలి అంటే ఐ కెన్. మైక్ని పట్టుకున్నాను, మైక్ని పట్టుకున్నాను. సో ఈ మైక్ మీద నా ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. నా ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయంటే నేను ఉన్నట్టే. బాగా గుర్తుపెట్టు. ఎంతమందికి అర్థమైంది ఇది పాయింట్? అందరికి అర్థమవుతుందా? రైట్. సిగరెట్ మీద నీ ఫింగర్, ఇక్కడ సిగరెట్ మీద, మందు బాటిల్ మీద నీ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. ఎందుకంటే నువ్వు తాగుతున్నావు కనుక. దురాత్మ శక్తులు వస్తూ ఉంటాయి. ఎలా ఐడెంటిఫై చేస్తావు నువ్వు తాగుబోతుడు అని అంటే నీ ఫింగర్ ప్రింట్స్ని బట్టి అవి ఐడెంటిఫై చేస్తాయి. దేవుడు ఎలా జడ్జిమెంట్ ఇస్తాడు, దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడంటే నీ ఫింగర్ ప్రింట్స్ అంటే ఏంటిదంటే నువ్వే. ఎందుకంటే శరీరంలో ఈ ఫింగర్ ప్రింట్స్ని బట్టే మన యూనిక్నెస్ అనేది ప్రత్యక్షపరచబడుతుంది వస్తుందంట. దీన్ని బట్టి మాత్రమే మనము ఎవరమో అర్థమవుతాం లోకానికి. అండ్ ఆల్సో దురాత్మ శక్తులకి దేవుని ఆత్మ అంటే అది అన్ని రంగాలుగా అర్థం చేస్తుంది, కానీ దురాత్మ శక్తులకు నీ ఫింగర్ ప్రింట్స్ని బట్టి అర్థమవుతా. హల్లెలూయా. సో ఇప్పుడు ఈ మైక్ మీద నా ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. ఇది బాగా వినండి. అర్థము ఈ మైక్ మీద ఎవరు ఉన్నారని అర్థం. నా ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయంటే ఈ మైక్ ఎవరి స్వాధీనంలో ఉందని అర్థం. అండ్ ఆల్సో ఈ మైక్ ఎవరి సన్నిధి ఉంది అని అర్థం. ఎవరి సన్నిధి ఉంది? నా సన్నిధి ఉంటుందా, నీ సన్నిధి ఉంటుందా? నాది ఉంటుంది. ఎందుకు దీన్ని ఏం చేశాను, నేను హోల్డ్ చేసి చాలా సేపు పట్టుకున్నాను కనుక ఆ ఫింగర్ ప్రింట్స్, ఆ చెమట అనేది మీ మైక్కి పడుతుంది. ఇప్పుడైతే నా ఆత్మను నేను కదిలించి ఇదే మైక్ మీకు ఇచ్చి ఎప్పుడైతే మిమ్మల్ని నిల్చోమంటానో గాడ్ పవర్ ఏదైతే నా ఆత్మలో ఉన్న శక్తి ఉందో అది మిమ్మల్ని తాకుతుందంట. ఆ శక్తి ఏదో కాదు, నేనుగా ఉన్న ఆ పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని తాకి అనాయింటింగ్లోకి నడిపిస్తుందంట. బికాస్ మైక్ని పట్టుకున్నందుకు కాదు, నా ఫింగర్ ప్రింట్స్ని పట్టుకున్నందుకు. నా ఈ మైక్ మీద ఉన్న ఆ చెమటను మీ ఒక శరీరంలోకి వెళ్ళింది కనుక ఆ శక్తి అనేది ప్రవహిస్తూ మీ ఆత్మను తాకగలిగేటట్టుగా అవుతారు. ఒకవేళ చెడ్డవాడైతే కనుక అదే చెడ్డవాడు మీకు ఏ వస్తువు ఇచ్చినా కానీ కొన్నిసార్లు ప్రభావం చూపిస్తూ వస్తుందంట. అందుకనే కొన్ని జరుగుతూ ఉంటాయి ఊర్లలో. ఎక్కువ ఒకరు మన ఇంట్లోకి వస్తే కొంత మంచి జరుగుతుంది, కొంతమంది మన ఇంట్లోకి వస్తే చెడు జరుగుతుంది. వాడు వచ్చినప్పుడల్లా చెడే జరుగుతుంది, అది గ్రహించాం. కానీ ఇంట్లో గొడవలు ఎందుకు జరుగుతున్నాయో ప్రార్థన మాత్రం చేస్తాం.
ఎందుకంటే రకరకాల విధాలుగా మనుషుల ఆత్మలు పనిచేస్తూ వస్తాయి. సో మనిషి ఆత్మ శుద్ధిగా ఉండాలి అంటే ఏ మార్గాన్ని బట్టి మనిషి ఆత్మ శుద్ధిగా ఉంటుంది? యేసు రక్తాన్ని బట్టే మనిషి ఆత్మ శుద్ధి చేయబడుతుంది. సో ఇక్కడ అందరూ శుద్ధిగా ఉండాలి అంటే ఏమని ప్రార్థన చేయాలి? మనమందరం కూడా, నీ రక్తంతో నన్ను శుద్ధి చేయండి, నీ రక్తంతో నా ఆత్మను పవిత్రముగా ఉండేటట్టుగా చేయండి. ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేస్తారో మీ ఆత్మ శుద్ధీకరించబడుతుంది, మీ మనస్సాక్షి శుద్ధీకరించబడుతుంది. అప్పుడు మీ చెమట, మీ రక్తము, మీ శరీరం, మీ ప్రతి ఒక్క అవయము కూడా యేసు రక్తము చేత పరిశుద్ధపరచబడుతుంది. అప్పుడు సాతానికి మీ యొక్క వేలిముద్ర కానీ, మీ యూనిక్నెస్ కానీ వాడికి అర్థము కాకుండా దేవుడు ఆయనలోనికి మిమ్మల్ని తీసుకొని ఉంటాడంట. ఈ వాగ్దానం యేసు నామములో మీ జీవితం నెరవేర్చబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో రానున్న రోజుల్లో ఏం చేస్తారంటే, మీ వేలిముద్రతో ఏవైతే ఆల్రెడీ మీరు గవర్నమెంట్కి ఇచ్చారో, బాగా వినండి, టెక్నాలజీ ఎలా ఉంటుందంటే, ఈ ఫింగర్ ప్రింట్తో కూడా మిమ్మల్ని సాతాన్ గాడు కంట్రోల్ చేయడం పక్కన పెట్టు, మానవుడు కూడా కంట్రోల్ చేసే టెక్నాలజీ అది వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నీ మైండ్లో ఉన్న నర్వ్స్ ఉంటాయి కదా, ఈ మైండ్లో, ఈ బ్రెయిన్లో కొన్ని నరాలు ఉంటాయి, కొన్ని నర్వ్స్ ఉంటాయి. మనం ఆలోచించాలి అంటే ఒక నరం పనిచేస్తుంది. కాలికి దెబ్బ తగిలింది అని ఎట్లా తెలుస్తుంది అంటే, ఆ నరము సరిగ్గా బ్రెయిన్ సిస్టానికి కనెక్షన్లో ఉంటుంది కనుక అది సరిగ్గా పనిచేస్తుంది. ఇవన్నీ నరాలన్నీ కూడా దీంతో ముడిపడి ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ ఈ నరంతో ముడిపడి ఉంటాయి. ఎప్పుడైతే ఈ యూనిక్నెస్తో ముడిపడి ఉంటాయో, మనం ఆల్రెడీ మన వేలిముద్రలు ఎక్కడున్నాయి ప్రస్తుతానికి? ఎవరి దగ్గర ఉన్నాయి చెప్పండి, చెప్పాలి. గవర్నమెంట్ దగ్గర ఉన్నాయా లేవా? ఉన్నాయి అంటే అర్థం చేసుకోండి. ఉన్నాయి అంటే అర్థం చేసుకోనగలరా? ఇండైరెక్ట్గా మీ అందరికీ జ్ఞానం వచ్చేలా చెప్తున్నా. అజ్ఞానులకు అర్థం కాదు ఇది, జ్ఞానవంతులకు మాత్రమే నేను చెప్పే డెప్త్నెస్ అర్థమవుతా. రేపు వచ్చే రోజుల్లో మీరు ఆటోమేటికల్గా మీరు కంట్రోల్ చేయబడతారు. యూ విల్ బి కంట్రోల్డ్ బై సంథింగ్ విచ్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు యూ. మీ మనస్సు, మీ మనస్సాక్షి, మీ హార్మోన్ సిస్టమ్ అంతా కూడా కంట్రోల్ చేయబడతారు. ఇవన్నీ ఎలా కంట్రోల్ చేయబడితే, నీ ఒక యూనిక్నెస్ అనగా నీ వేలిముద్ర ఒకరి దగ్గర ఉంది. ఆ సిస్టమ్ ద్వారా మిమ్మల్ని కంట్రోల్ చేయడం టెక్నాలజీ అనేది కూడా క్రియేట్ అవుతుంది. అయిన రోజు మీరు నా నామాన్ని గుర్తు చేసుకుంటారు. అయిన రోజు అరే ప్రాఫిట్ చెప్పిండ్రా, ఇది జరుగుతుంది, ఇది జరిగింది. ఒక పాస్టర్ చనిపోయిన విషయం ఎప్పుడైతే మనందరికీ తెలిసిందో ఖచ్చితంగా నేను గుర్తుకు రావచ్చు. ఎందుకు మా పాస్టర్ కూడా చచ్చిపోతాడనా? ఎందుకు గుర్తొచ్చింది? ముందే బయలుపరచబడింది, కానీ ఇది కూడా ముందే బయలుపరుస్తున్నాను. ఈ టెక్నాలజీ అనేది ఖచ్చితంగా రాబోతుంది. ఆ పవర్తో మనం కంట్రోల్ చేయబడొద్దు అంటే మీ ఆత్మ దేవుని చేతికి అప్పచెప్పబడాలి. శరీర సంబంధమైన ఆశలన్నీ కూడా చనిపోయి ఆత్మానుసారమైన డివైన్ డిజైర్స్తో మనం ముందుకు వెళ్ళాలా. ఈ పనికిరాని అలవాట్లు ఏవైతే మొబైల్తో ఉన్నాయో, ఈ పనికిరాని అలవాట్లు ఏవైతే సిగరెట్ అని, లేకపోతే మందు అని, రకరకాల పనికిరానివన్నీ ఎప్పుడైతే మీరు మానేసుకోకుండా అలాగనే ఉంటారో, నడిపించేటోడు మిమ్మల్ని నడిపిస్తారు. రానున్న రోజుల్లో మీరు ఎవరి చేత కంట్రోల్ చేయబడొద్దు అని అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏవైతే మొబైల్ డివైజెస్తో మీరు కంట్రోల్ చేయబడుతున్నారో, లేకపోతే మీ ఆలోచన నాకు మందు తాగాలనిపించినప్పుడు తాగేస్తూ ఉంటారు, దాన్ని ఈవెన్ జయించాలనే ఆలోచన కూడా ఉండదు. కొంతమంది స్త్రీలలో నోటి మాట ఇట్లా విడుదలవుతూనే ఉంటారు. అది అనాలా వద్దా అనే ఆ శక్తి, అనాలా వద్దా అనే వివేచన కూడా ఉండదంట, ధనామని అనేస్తారు. సో ఇవన్నీ కంట్రోల్ చేయబడుతున్నాం కనుక మనలో ఉన్న క్యారెక్టర్స్ అనేటివి నశించబడబోతున్నాయి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, ఏవైతే ఏ డివైజెస్ అయితే, ఏ శక్తులు అయితే మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయో, ఈరోజు అభిషేకం మీద రాబోతుంది. అవన్నీ కూడా ఏ కాడి అయితే మీ మీద ఉందో, యేసుక్రీస్తు అభిషేకం ఆ కాడిని విడబట్టగొడుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. So you will be connected to the spirit of the living God. ఎలా చేయగలుగుతారండి విచ్ క్రాఫ్ట్? నీ బట్ట చాలు వాడు నిన్ను కంట్రోల్ చేయడానికి. ఇవన్నీ అర్థం కావు, ఎక్స్పీరియన్స్ అయినప్పుడు అర్థమవుతుంది.
అరే బాగానే ఉన్నాను కదా, ఎవడో మనకు కంట్రోల్ చేస్తాడు. నీ కలలో ఎవరో వచ్చి మిమ్మల్ని నరుకుతూ ఉంటారు, పొడుస్తూ ఉంటారు, మిమ్మల్ని చంపేస్తూ ఉంటారు. హల్లెలూయా. కొన్నిసార్లు చిన్న చిన్న పిల్లల బట్టలు పోతాయి, భయం అవుతుంది. ఎందుకు భయం? ఒక 6 నెలల లోపు ఉన్న పిల్లల బట్టలు కనబడది, ఏమైపోతుంది నీకు కనబడకపోతే? ఎందుకు భయం అయితే చెప్పు. అంటే దాన్ని వాడుకొని చేస్తారా? నీకు తెలుసా తెలీదా? తెలుసు, చేస్తారు. దట్స్ రియల్. అది చేయొద్దు అని అంటే అభిషేకం నీ మీద ఉండాలి. హల్లెలూయా. అపోస్తుడైన పౌలు బట్టలు ముట్టుకుంటే దురాత్మ శక్తులు పోతున్నాయంట. నీ బట్టలతో చాదబడి చేస్తున్నారంటే నీ బట్టలు ఎంత అపవిత్రంగా ఉన్నాయో అర్థం చేసుకోండి. అపోస్తుడైన పౌలు బట్ట, ఒక దురాత్మ పట్టిన వ్యక్తి ఎప్పుడైతే ఆయన బట్ట ముట్టుకుంటాడో, ఆయన హ్యాండ్ కర్చీఫ్ ముట్టుకుంటాడో దురాత్మ శక్తులు వణికిపోతున్నాయంట. ఆయన ప్రార్థించట్లేదు, మాట రిలీజ్ చేయట్లేదు, ఉపవాసం చేయట్లేదు, బట్ట ముట్టుకోగానే దురాత్మ శక్తులు విడిపోతున్నాయంట. హల్లెలూయా. ఆ అనాయింటింగ్ మీ మీద రావాలనేది దేవుని యొక్క కాంక్ష. ఆ అనాయింటింగ్ మీ మీద ఉండాలి, స్థిరముగా ఉండాలనేదే దేవుని యొక్క చిత్తం. ఎంతమందికి అయితే ఈ ఆశ మీలో ఉందో ఖచ్చితంగా రానున్న రోజుల్లో అభిషేకం మీలో స్థిరపరచబడబోతుందండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. I will give that level of demonstration in your life sooner. అవన్నీ కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు చెప్పడం ఒక ఎత్తు అయితే చూపించడం ఒక ఎత్తు. చూపిస్తాను. వన్ డే యూ విల్ సీ ద గ్లో ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని మహిమ మన శరీరము ద్వారా, మన బట్ట ద్వారా, మనము ముట్టుకున్న ప్రతి వస్తువు ద్వారా ఎలాగా వస్తుందో, ఎలాగా ఆయన అభిషేకం ఫ్లో అవుతుందో రానున్న రోజుల్లో మీకు ఖచ్చితంగా చూపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. I can bind the people physically without moving from that place. ఒక సర్కిల్ గీసి దాంట్లో ఉండి నేను బంధిస్తే అక్కడనే ఉండిపోవాల్సి. యూ కెనాట్ కమ్ అవుట్ ఫ్రమ్ దట్ స్టేజ్, యూ కెనాట్ కమ్ అవుట్ ఫ్రమ్ దట్ పొజిషన్. అంటే దేవుడు అనేవాడు మనిషి ద్వారా ఏమైనా చేయగలుగుతాడు. నేను మళ్ళీ చెప్తున్నా, బాగా వినండి. దేవుడు అనేవాడు మనిషిని వాడుకొని ఒక మనిషిని ఏమైనా చేయగలుగుతాడు. దేవుడు మనిషిని వాడుకోకుండా ఏమైనా చేయలేడు, కొన్ని మాత్రమే చేస్తాడు. యు ఆర్ ఎవ్రీథింగ్ టు గాడ్ టు డూ ఎవ్రీథింగ్ ఫర్ ద అనదర్ పర్సన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నివసించేవాడు ఏ స్థలమైనను లేదు, కానీ నీలో ఆయన నివసించడానికి నీలో ఒక గుడారము వేసి ఆయన మనలో నివసిస్తున్నాడంట. దేవుడు అనేవాడు పైన ఉంటాడు, కింద ఉంటాడు, పక్కన ఉంటాడు అని చూడకండి అని ఆయన వాక్యంలో సెలవిస్తుంది. దేవుని రాజ్యము ఎక్కడ లేదు, దేవుని రాజ్యము నీలోనే ఉంది. నీలో దేవుని రాజ్యం ఉందంటే దేవుడు కూడా ఎక్కడున్నాడని అర్థము, నీలో ఉన్నాడని అర్థం అండి. నీ ద్వారానే దేవుడు ప్రత్యక్షపరచబడతాడు. దేవుడు ఒక వ్యక్తికి కనబడాలి అంటే నువ్వు కనబడినప్పుడే దేవుడు కనిపించగలుగుతాడు. నువ్వు సరిగ్గా కనబడాలా, సువార్థికుడుగా కనబడాలా, దైవ క్యారెక్టర్స్తో నువ్వు బయట ప్రజలకి కనిపించినప్పుడు ఆ వ్యక్తి ఎవరిని చూస్తున్నట్టు, దేవుని చూస్తున్నట్టు. యు ఆర్ ద ఫార్మ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. నువ్వు ఆయన రూపంతో ఉన్నావంట, ఆయన స్వరూపంతో ఉన్నావంట, ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా నువ్వు ప్రతిష్ఠించబడ్డావంట. ఈరోజు ఈ వాక్యం ఎంతమందికి అయితే అర్థమవుతుందో, ఇన్ ద కమింగ్ డేస్ యూ ఆర్ గోయింగ్ టు బి డెలివర్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. దేవుని సంఘంతో ఎవరైతే అంటు కట్టబడి ఉంటారో వారికి సంపూర్ణ విడుదల కలగబోతుందండి, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం చేసే అద్భుతాలన్నీ యూట్యూబ్లో పెడదాం. ఇంతమంది ఉన్నారు కదా, దీనికి 10 రెట్లు నెల తర్వాత రాకపోతే చూస్తా. అందరు ఎందుకు వస్తారు చెప్పండి? అద్భుతాలు. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఏ రోగమైనా పోతుంది అంటారా అని రకరకాల రాష్ట్రాలకించి వస్తారంట. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మనకి చాలా రాష్ట్రాల కనెక్షన్స్ ఉన్నాయి, దేశాల కనెక్షన్స్ ఉన్నాయి. వాళ్ళందరూ ఫోన్ చేసి అద్భుతాల కోసం ప్రార్థన చేయించుకుంటారా, వాక్యం కోసం మన దగ్గరకు ఉంటారా? వాక్యం, వర్డ్. ఎంతో రాష్ట్రాల నుంచి పెద్ద వాళ్ళు తెలుసు, వాళ్ళంతా అయ్యా మీరు ప్రార్థన చేస్తే అద్భుతం అవుతుందంట. ఇప్పటికి మన జోలు చెప్పరు, మీరు వాక్యం చెప్తారా అని అంట. వాక్యానికి అంత విలువిచ్చే వాళ్ళనే ఈ సంఘంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి, అద్భుతాల కోసం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాల కోసమే అయితే ఎంతసేపు అండి మిరాకిల్ చేయడానికి.
హల్లెలూయా. I can do miracles whatsoever that you expect from me. You will receive that miracles. హల్లెలూయా. చెప్తే మీరు నమ్మరు, అలాంటి మిరకిల్స్ అయినాయి. మన వాళ్ళకి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా దేవుని దూత చూసారా శారీరకంగా? చూస్తారా? చూస్తారా అంటే చూస్తారా అంటారు, కానీ విశ్వాసంతో అంటారా? విశ్వాసం లేకుండా అంటారంటే విశ్వాసం లేకుండా అంటారు. ఎందుకంటే ప్రాఫిట్ చూపిస్తాడంట అనే కాడనే ఉంటా, అది నీకు చూపించబడదు. హల్లెలూయా. సో డిఫరెంట్ మిరకిల్స్ మన పాస్ట్ లైఫ్లో సంఘ ఒక పునాది సమయంలో ఎస్టాబ్లిష్మెంట్ అయి ఉన్నాయండి. మరి మిరాకిల్ సీజన్ తీసుకొద్దామంటే చెప్పండి, తీసుకొద్దాం. లేదు వాక్యం యొక్క సీజన్ తీసుకొద్దామా అన్నా కానీ మీ పైననే భారం పెట్టి మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పండి ఇప్పుడు ఏ సీజన్ తీసుకొద్దాం? అందరూ చెప్పాలి. మిరాకిల్స్ వద్దా? చెప్పండి. మిరాకిల్స్ వాక్యం నా రెండు కళ్ళు లాంటివి అనకండి. వాక్యం కావాలా, అద్భుతాలు కావాలా? మీకు చెప్పండి. సరే, అన్యులు వస్తారు, కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళకి అద్భుతాన్ని ఇద్దాం, ఖచ్చితంగా అద్భుతాలు వాళ్ళకి ఇద్దాం. కానీ మీకు మాత్రం వాక్యం. బికాస్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద లైట్ ఆఫ్ గాడ్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? డబ్బుల కోసం ప్రార్థిస్తే మిరాకిల్ జరుగుతుంది. ఇప్పుడు నీ పాకెట్లో మిరాకిల్ మనీ అద్భుతం ద్వారా ఇప్పుడు జరిగించవచ్చు, కానీ ఆ డబ్బు మళ్ళీ ఖర్చు చేస్తే అయిపోతుంది. వాక్యము తెలిస్తే జ్ఞానం వస్తుంది, జ్ఞానము ద్వారా డబ్బు నీ వెనుకల పరిగెత్తుకొని వస్తుంది అంట. దట్స్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద మనీ. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము లేనోడు ఏమని ప్రార్థన చేస్తాడు? అయ్యా నాకు ₹1,00,000 కావాలి, యేసు నామములో అద్భుతము జరుగునుగాక. సో నెల తర్వాత ప్రార్థించిన తర్వాత అద్భుతం అయితే అది ₹1,00,000 వస్తాయి, అది ఖర్చు అయిపోతుంది. మళ్ళీ అవసరం ఉంటుందా లేదా? అదే వాక్యము నీ మనసులో ఉంటే ప్రార్థన చేస్తావా, పోయి డబ్బులు సంపాదిస్తావా? యు విల్ ఎర్న్ ద మనీ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆ ఐశ్వర్యము కృపాక్షేమములే నా వెంట. ఎందుకంటే ఈ నెలలో వాక్యం ఉంది కనుక, ఈ నెలలో వాక్యం ఉంది కనుక కృపాక్షేమములే ఈయన వెంట వస్తున్నాయి. నీ వెంట డబ్బు పరిగెత్తుకొని రావాలంటే నీలో ఏముండాలండి? వాక్యం, ద వర్డ్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ప్రతిరోజు ప్రార్థనతో పాటు వాక్యాన్ని ధ్యానిస్తున్న కొద్దీ కృపాక్షేమములే నీ వెంట వస్తూ ఉంటాయంటండి. ప్రజలు నీ వెంట రావాలి అంటే నువ్వు వాక్యం వెంట వెళ్ళాలి. నువ్వే ప్రజల వెంట వెళ్తే నువ్వు బానిసత్వములో బంధించబడతావు. సో నీ ప్రజలే నీ వెంట రావాలి అని అంటే, నీతో కూడా రావాలి అంటే నువ్వు దేంతో పరిగెత్తుని ఉండాలంట? వాక్యము కోసం పరిగెత్తే ఆత్మగా నువ్వు మార్చబడాలంట. హల్లెలూయా. ఎంతమందికి ఆశ నిజంగా ఉంది? వాక్యంలో స్థిరంగా ఉండాలి, వాక్యం నేర్చుకోవాలి. వాక్యం అంటే ఆయన మాట. ఈ పరిశుద్ధ గ్రంథములో లిఖిత పూర్వకముగా రాయబడిన ప్రతి మాట ఆయన మాటగా ప్రతిష్ఠించబడింది. ఎప్పుడైతే ఈ మాటలను మీరు గుర్తు పెట్టుకుంటున్నారో దేవుని శక్తి మీలో ఉన్నట్టే. ఈ మాటలు ఎప్పుడైతే మీరు గుర్తు పెట్టుకుంటారో దేవుని మహిమ మీలో ఉన్నట్టే. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, మళ్ళీ అడుగుతున్నాను. మిరాకిల్ సీజన్ వెళ్దామా, వాక్యం సీజన్లోకి వెళ్దామా? నాకు మనస్ఫూర్తి నిజంగా చెప్తున్నారా? ఇప్పుడు ఒక మిరాకిల్ చేస్తే ఇప్పుడు స్పాట్లో ఒక సూచన క్రియ చేస్తే నోరు ఎలవేట్ చూస్తారు. ఇప్పుడు అవునా కాదా? ఆయిల్ లేదు, ఇప్పుడు ఆయిల్ కలుగును కాకంటే వస్తుంది. అమ్మా ఎట్లా కలిగాయి, ఎట్లా కలిగింది, అది ఏ నుంచి వచ్చింది, ఏ నుంచి వచ్చింది? అదే అంటే అదొక షాక్ న్యూస్ లాగా మారిపోతుంది. బట్ కొత్త వాక్యాలు ఎన్నిన్నా నీలో చెనలం రాదు. వాక్యాలు తెలియని వాక్యాలు నీలో ఎన్ని డిపాజిట్ చేసినా, ఎంత విధాలుగా ఇన్వెస్ట్మెంట్ చేసినా నీలో చలనం రాదు. ఒక్కసారి నూనె మీ చేతుల పైన ఇప్పుడు దేవదూత వచ్చి పోస్తే శారీరకంగా కనిపించే నూనెను బట్టి మీ శరీరంలో కాదు, మీ మొత్తంలో చలనం వస్తుంది. ఆ చలనము సంవత్సరం దాకా పనిచేస్తూనే ఉంటుంది. అదే వాక్యం, ఇప్పుడు విన్న వాక్యమే ఇంకా మీ హృదయంలో చలనం రాకుండా ఉంది. అంటే విలువ దేనికి ఎక్కువ ఇస్తున్నారు ఇప్పుడు మీరు? చెప్పండి, మిరాకిల్కి ఇస్తున్నారా, వాక్యానికి ఇస్తున్నారా? మిరాకిల్కి ఇస్తున్నాం 100%. వాక్యానికి మీరు విలువనిచ్చేవారిగా ఉంటే
దేవుడు మీకు విలువనిచ్చేవాడిగా ఆయన ఉంటాడంటండి. ఇఫ్ గాడ్ గివ్స్ యూ వాల్యూ, యూ విల్ బి ప్రమోటెడ్ ఇన్ ద వరల్డ్లీ సిస్టమ్స్. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రతిరోజు ఏం చేయాలి? వాక్యాన్ని ధ్యానించాలి. యేసు ప్రభు అద్భుతాలు చేస్తున్నాడంటే ఆయనలో ఏముందని అర్థం? వాక్యం. ఒక్క వారు చెప్పేసి ముగిస్తాం. యోహాను 10వ అధ్యాయం 36వ వచనం, ఇది చదివేసి ముగిద్దాం. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వారితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్మకున్నాను. తండ్రి నాయందునో నేను తండ్రి యందునో ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకొనున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను. దాని ముందు వచ్చి అందుకు యేసు, మీరు దైవములని. దాని ముందు వచ్చి వాక్యము ఎవరికి వచ్చనో. ఓకే. అందుకు యూదులు, నీవు మనుషుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే. దాని ముందు వచ్చిన యేసు, తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపిదిని, వాటిలో ఏ క్రియ నిమిత్తమో నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుషుడవై ఉండి దేవుడినని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. 35 వచ్చింది. ఎగ్జాక్ట్ స్క్రిప్చర్. లేఖనము నిరర్ధకము కానేరదు కదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో. ఒకసారి. లేఖనము నిరర్ధకము కానేరదు కదా, దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినేడలా. మళ్ళీ చదవండి ఒకసారి. దేవుని వాక్యము ఎవరికి దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దైవములని. వారు ఎవరంట? ఎవరు దైవము చెప్పాలా? సో యూ కెన్ ట్రాన్స్ఫర్ ఇంటూ లైక్ ఎ గాడ్. నువ్వు దైవము లాగా మార్చబడాలి అంటే నీతో ఏముండాలండి? సాక్షాత్తుగా ఎవరు చెప్తున్నారు ఇది? యేసుక్రీస్తు. అంటే నీలో దైవం పెరగాలంటే, అంటే దేవుడు నీలో పెరగాలి అంట. సో ఇంకా దేవుని లాగా నువ్వు మార్చబడాలి అన్నా ఏం కావాలంట నీలో? ఒకసారి మళ్ళీ చదవండి ఆ వచనం. దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో. అందరు చదవండి ఒకసారి. ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినేడలా. దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో. మళ్ళీ చదవండి ఒకసారి. సో ఎవరు దైవం అంట? దేవదూతలు. ఒకసారి చెప్పా, దేవదూతలు దగ్గరికి ఎందుకు వస్తాయంటే నిన్ను కాపాడడానికి కాదు. నీలో ఉన్న దేవుని ఆరాధించడానికి నీ దగ్గరకు వస్తాయంట. ఏంజల్స్ కమ్ టు వర్షిప్ గాడ్ విత్ ఇన్ యూ. నువ్వు మోస్తున్న దేవుని ఆరాధించడానికి దూతలు వస్తాయంట. దూతలు వచ్చేది నిన్ను కాపాడడానికి కాదు. ఎందుకంటే నువ్వు దైవము లాగా ఉన్నావు కనుక నీకు కాపుదల భద్రత అవసరం లేదండి. యు నో ద వర్డ్ ఆఫ్ ద లివింగ్ గాడ్. నీకు వాక్యము తెలుసు కాబట్టి కాపుదల భద్రత నీకు అవసరం లేదు. యు డజంట్ నీడ్ ద ప్రొటెక్షన్. ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా. సీఎంకి ప్రొటెక్షన్ కావాలి కానీ చంపేవాడికి అవసరం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. అవునా కాదా? పోలీసు వాడికి ప్రొటెక్షన్ కావాలి, దొంగకు కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? అవునా కాదా? ప్రభుత్వ ఉద్యోగులకి ప్రొటెక్షన్ కావాలి. బికాస్ ఆఫ్ సంథింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. బట్ ఎవరైతే ఆ ప్రభుత్వ ఉద్యోగిని చంపాలనుకుంటున్నారో వానికి ప్రొటెక్షన్ అవసరమా? నీకు క్లారిటీ తెలవాలి. సో యూ డజంట్ నీడ్ ప్రొటెక్షన్ బికాస్ యు ఆర్ ద కిల్లర్ ఆఫ్ ద Satan need protection. Hallelujah. Hallelujah. This is the power of the word of the Lord. నీకు వాక్యము తెలిస్తే నువ్వు దైవముగా మార్చబడతావంటండి. Hallelujah. God is the savior, God is the destroyer. No one can destroy the God. ఎవరైనా దేవుణ్ణి నశింపజేయగలుగుతామా? ఎవరైనా సాతానైనా దేవుణ్ణి చంపేస్తాడా? లేదు. సో ఆయనకు ప్రొటెక్షన్ అవసరమా? నువ్వు దైవముగా మార్చబడితే నీకు భద్రత నువ్వు దేవుడు తీసేస్తాడు. ఎందుకు తీసేస్తాడు దేవుడు భద్రతని? నీకు అది అవసరము లేదు కనుక. యూ ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ టు దట్ లెవెల్ ఆఫ్ ద పొజిషన్. ఈ వాక్యము ఎంతమందికి అయితే అర్థమైందో, విశ్వాసము చేత ఎవరైతే గ్రహిస్తూ వస్తున్నారో వారందరికీ పొజిషన్లో యేసు నామంలో ప్రతిష్ఠించబడును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జస్ట్ గివ్ బిగ్ క్లాప్స్ టు ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నన్ను కాపాడండి. ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఎంతమంది చేస్తున్నారు ఇంత ముందుకు? యేసయ్యా నన్ను కాపాడండి.
యేసయ్యా నన్ను కాపాడండి. నీకు ప్రొటెక్షన్ కావాలి, ఎందుకంటే వాక్యం నీలో లేదు కనుక, ఇంకా నీకు తెలియదు కనుక. వాక్యం నీలో ఉంటే ఇట్ డజంట్ నీడ్ ప్రొటెక్షన్. కళలో కొన్ని దురాత్మలు వస్తాయండి. నా పర్సనల్గా ఆ డ్రీమ్లో కొన్ని స్పిరిట్స్ వస్తాయి. నాకు ఒక నమ్మకం ఏంటంటే నన్నైతే ఏం చేయలేవు అది. సో నేను ఎప్పుడు పోరాడాను, బాగా గుర్తుపెట్టు. అది ఒక కుక్క రూపంలో వస్తుంది, పందుల రూపంలో వస్తుంది, పాము రూపంలో వస్తుంది. వచ్చేసి నన్ను వెంటాడి నన్ను కాటేయాలని పాము చూస్తుంది, పంది నన్ను చంపాలని చూస్తుంది. కొన్ని ఎడ్లు వస్తాయి, అవి నన్ను కొమ్ముతో పుచ్చాలని చూస్తాయి. అది ఫాస్ట్గా వస్తుంది, ఆ పాము కూడా ఫాస్ట్గా వస్తుంది. నేను చచ్చిపోతాననే భయం ఉంటే నేను ఖచ్చితంగా పరిగెత్తుతా. చచ్చిపోయినోడు ఇంకా స్టిల్ చచ్చిపోకుండా ఎలా కాపాడబడతాడు? నేను చెప్పిన మాట లాజికల్గా ఉంది, బట్ ట్రై టు అండర్స్టాండ్ ద వర్డ్ డీప్లీ. చచ్చిపోయిన వాడు చచ్చిపోకుండా ఎలా కాపాడబడతాడు? అర్థం కాలే కదా వర్డ్. సో చనిపోయి మనం ఇప్పుడు దేంట్లో బ్రతుకుతున్నాం? క్రీస్తులో. సో బ్రతుకుతున్న వాడు నేను కాదు కానీ క్రీస్తు. సో సడన్గా వస్తాయి అవన్నీ, రాగానే నేను అలానే ఉంటానండి. ఆ కళలో ఆ దర్శనం ఎంత ఫాస్ట్గా ఆ దురాత్మ శక్తులు వస్తాయో అంతే ఫాస్ట్గా దేవుని దూత వచ్చి నా ముందు నిలబడతారు. ఒక మనిషి రూపంలో వచ్చి నిలబడి ఒకే ఒక ఖడ్గం, ఒకే దెబ్బ వేస్తే అది పటాపంచలు అయిపోతారు. యుద్ధం చేసే అవసరం నాకు లేదండి. ఈవెన్ ఐ డజంట్ నీడ్ ప్రొటెక్షన్ బికాస్ ఐ బికమ్ లైక్ గాడ్. అంటే ఆ దూత వచ్చి నన్ను కాపాడుతున్న అవసరము లేదు. నా సన్నిధిలో అవి ఎప్పుడైతే ఆ దురాత్మ శక్తులు నా దాకా వస్తాయో, నా ముందున్న ఖడ్గము అది ఖచ్చితంగా దాన్ని జయించేలాగా నా ముందున్న ఖడ్గమే యుద్ధం చేస్తుందంట. సో యుద్ధం చేసేవాడు మనిషి కాదు, ఖడ్గం యుద్ధం చేస్తుంది. ఆ ఖడ్గమే దేవుని యొక్క వాక్యం. దట్స్ ద ఫైనల్ స్టేట్మెంట్ దట్ ఐ వాంట్ టు గివ్. హల్లెలూయా. వాక్యం దేంతో పోల్చబడుతుంది? వాక్యంలో ఉన్న విధాలుగా 2 అంచుల ఖడ్గంతో పోల్చబడి ఉంది. యుద్ధం చేస్తున్నప్పుడు ఖడ్గంతో యుద్ధం చేస్తాం, ఖడ్గమే యుద్ధం చేస్తుంది. సో ఆ ఖడ్గం ఏంటి? వాక్యం. సో ఎంతమంది ఈరోజు కమిట్మెంట్ తీసుకుంటాం, లార్డ్ వాక్యము నాకు కావాలి కనుక ప్రతిరోజు నేను వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, నీ వాక్యం నాలో నింపుకోవాలి, భయపడకుండా ధైర్యము రావాలన్నా కూడా ఏం కావాలి మనలో? వాక్యం తెలియాలంటే ఏం చదవాలి? ఏం చదవాలా? నాకు చదువు రాదు సార్, ఏం చేయాలి? ఇంకా షోడ్తనం అయితే లేదు కదా. వాక్యం చెప్తూ ఉంటారు కాబట్టి మళ్ళీ ఆండ్రాయిడ్ ఫోన్ని యూజ్ చేయడానికి వస్తుంది చదువు రాకపోయినా. వాళ్ళు ఏం చేయాలి? వాక్యం చెప్తూ ఉంటారు కొంతమంది దైవజనులు, మంచి దైవజనులు మంచి వాక్యాన్ని పంచుతారు. ఆ వాక్యం వినాలి. హల్లెలూయా. మొత్తం మీదిగా నీ హృదయంలో ఏం నింపుకోవాలి? ఒక దురాత్మ వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చింది అని అంటే దాని అర్థం నీలో ఏమి లేదని ఉందా లేదా బైబిల్లో? అదే మనలో వాక్యం ఉంటే దురాత్మ వస్తుందా? రాదు. చీకటి మనలో ప్రవేశిస్తుందా? రాదు. అనేక రోగాలు, ఏవైతే మరణకరమైన రోగాలు ఉంటే మనలో ప్రవేశిస్తుందా? రాదు. హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు మీ అందరిలో స్థిరపరచును గాక. జస్ట్ గివ్ క్లాప్స్ టు జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. తొందరగా మీరు ఘనత కోరకండి లోకం నుంచి, దేవుడు మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు. వెయిట్ ఫర్ ద గాడ్స్ టైమ్ దట్ ద గాడ్ ఈస్ గోయింగ్ టు గ్లోరిఫై. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? 1 మంత్ చాలండి ఈ చర్చిని 1000 మంత్తో నింపడానికి. కానీ అది ఇష్టం లేదు నాకు, ఆ దేవునికి. అద్భుతాల కోసం వచ్చేవాడు నాకు అవసరం లేదు. ఐ వాంట్ పీపుల్ టు కమ్, ఐ వాంట్ పీపుల్ టు బీ ద హంగ్రీ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం కోసం ఎవరైతే ఆకలిగా ఉన్నారో వాళ్ళే మన దగ్గరికి రావాలని ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. అఫ్ కోర్స్ వాళ్ళకి అద్భుతం కావాలి. అద్భుతమైన తర్వాత ఏం చూడాలి వాళ్ళు? వాక్యాన్ని. ఎంతమంది ఆ వాక్యం కోసం పరితపించే హృదయం కలిగి ఉన్నారండి? ఉంటారు కూడా. ఉంటారా? ఒక నొప్పి వచ్చినప్పుడు చెప్పాలి, అయ్యా నీ వాక్యం నాకు కావాలి. ఒక బాధ కలిగినప్పుడు దేవుని వాక్యం చదవండి. ఎవరైనా ఏమైనా అన్నప్పుడు వాక్యం చదవండి. ఏమైనా సమస్య వచ్చినప్పుడు వాక్యం చదవండి. నా దగ్గరకు వచ్చి అద్భుతం చేయవని అనకండి. ఇఫ్ యూ ఆర్ ద పర్సన్ ఆఫ్ ఎ మిరాకిల్ అనేది ఏ రాజ్యంలో ఉంటుందంటే బ్రహ్మ రాజ్యంలో ఎక్కువ మిరాకిల్స్ ఉంటాయి. దిస్ ద ఫైనల్ స్టేట్మెంట్. అందరు నిలబడదాం.